ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీఆర్ అకాడమీ. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో మనం ప్రీవియస్ క్లాస్లో గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇవాల్టి క్లాస్లో మనం చూసుకున్నట్లయితే మరో కొత్త చాప్టర్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉందా? సో వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉంది అన్నట్లయితే ఇవాల్టి సెషన్ని మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉంది అన్నట్లయితే మన ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా అండి? సో ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇవాళ రోజున 9కి ఎగ్జామ్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే ఏపీ ఎండోన్మెంట్ సంబంధించి గ్రేడ్ 3 టెస్టులు రాసుకున్నారో సో దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది 9కి అప్లోడ్ అవుతుంది. ఈ క్లాస్ అయిపోగానే టెస్ట్ని మీకు అప్లోడ్ చేయబోతా ఉన్నాను. ఓకేనా? సో ఈరోజు మనం దేని డిస్కస్ చేయబోతున్నామనంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఈ విధంగా లేటర్ గుప్తా డైనాసిటీ అనేటువంటి చాప్టర్ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అంటే గుప్త అనంతర యుగం గురించినటువంటి సమాచారాన్ని ఇవాల్టి క్లాస్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మీరు ఇప్పటి వరకు గమనిస్తే ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సిరీస్ ప్రకారం ప్రతిదీ మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సింధులోయ నాగరికత, ఆర్యుల నాగరికత, బౌద్ధ మతం, జైన మతం, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మగధ సామ్రాజ్యం, దాంట్లో భాగంగా హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య, అలాగే శుంగ, కన్వ వంశాలు, మధ్యలో ఈ విధంగా విదేశీ రాజ్యాల గురించి వాళ్ళ యొక్క దండయాత్రల గురించి చెప్పాను. దాని తర్వాత మనం చూసుకుంటే మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయి గుప్త సామ్రాజ్యం అధికారంలోకి వచ్చేంత వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని విదేశీ రాజ్యాలు ఇవన్నీ చెప్పాము. తర్వాత గుప్త సామ్రాజ్యం చెప్పాము. సో ఇప్పుడు గుప్త సామ్రాజ్యం తర్వాత మన భారతదేశంలో కొన్ని చిన్న చిన్న రాజ్యాలు మళ్ళీ స్వతంత్రతను ప్రకటించుకోవడం జరిగింది. వాటి గురించి చెప్పుకుంటూనే పుష్యబుద్ధి డైనాసిటీ గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే ఈ విధంగా లేటర్ గుప్తా డైనాసిటీస్, గుప్త అనంతర యుగము అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. దాని గురించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో గుప్త అనంతర యుగము, గుప్తుల తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోబోతా ఉన్నాం. గుప్త అనంతర యుగం అనేటువంటి టాపిక్ని ఇవాళ రోజున మనమైతే ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గుప్త సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత మన భారతదేశంలో అప్పటి వరకు వాళ్ళ దగ్గర సామంత రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది స్వతంత్రతను ప్రకటించుకోవడం జరిగింది. సో ఈ విధంగా గుప్త సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత మళ్ళీ మన భారతదేశంలో ఈ విధంగా మనం చూసుకోవట్లయితే ఇస్లాం రాజ్య స్థాపన జరిగేంత వరకు, భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన జరిగేంత వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే గుప్త అనంతర యుగము అని చెప్పి చెప్తాం. అడగచ్చు, భారతదేశంలో గుప్త అనంతర యుగము అనగా ఏమిటి అని అంటే, గుప్త సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత నుండి భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన జరిగే వరకు ఈ మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని గుప్త అనంతర యుగము అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఉంటాడండి, లూనియా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. లూనియా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి, ఒక ప్రముఖ చరిత్రకారుడు. ఇతను ఒక గ్రంథాన్ని రాశాడు. ఏటా గ్రంథము? ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని లూనియా అనేటువంటి ఒక వ్యక్తి వ్రాయడం జరిగిందండి. సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు అని అంటే బిఎన్ లూనియా అనేటువంటి ఒక వ్యక్తి రాయడం జరిగింది. ఇతను ఏమంటున్నాడంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గుప్త సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత గుప్త అనంతర యుగం ప్రారంభమైంది. ఈ గుప్త అనంతర యుగాన్ని ఇతను ఏ విధంగా పేర్కొంటున్నాడు అనేసి అంటే మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, విభజన కాలము, అలాగే మనం చూసుకున్నట్లయితే దండయాత్రల కాలము, విభజన కాలము, అలాగే దండయాత్రల కాలము, అలాగే క్షీణత కాలము అని చెప్పి పేర్కొన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే గుప్త అనంతర యుగాన్ని బిఎన్ లూనియా అనేటువంటి ఒక వ్యక్తి ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో ఏమని పేర్కొంటున్నాడు అనేసి అంటే విభజన యుగము అని, దండయాత్రల యుగము అని, క్షీణత యుగము లేదా క్షీణత కాలము అని తానైతే ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎందుకలా? గుప్తులు అంతరించిపోయిన తర్వాత మళ్ళీ దేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశాలు చాలా తక్కువ.
కాబట్టే దేశం మొత్తం కూడా అనేక భాగాలుగా విభజన అయిపోయింది. కాబట్టి ఈ కాలాన్ని విభజన కాలము అని. గుప్తులు అంతరించిపోయిన తర్వాత ఇస్లాం రాజ్య స్థాపన జరుగుతుంది భారతదేశంలో. దాంట్లో భాగంగా ఇస్లాం దండయాత్రలు జరుగుతాయి. కాబట్టి ఈ కాలాన్ని దండయాత్రల యుగము అని. అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ మతం ఏదైతే ఉంటుందో గుప్త సామ్రాజ్యం తర్వాత మహా అయితే పుష్యభుతి వంశ కాలంలో హిందూ మతం అనేది బాగా ఉంటుంది. కానీ తర్వాత కాలంలో ఇస్లాంలు దండయాత్ర చేయడం వల్ల ఈ హిందూ మతం, అలాగే మనం చూసుకుంటే మన భారతదేశ చరిత్రకి సంబంధించిన సాంస్కృతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా క్షీణించిపోతాయి. కాబట్టి ఈ కాలాన్ని క్షీణకాలము లేదంటే క్షీణత చెందినటువంటి కాలము అని చెప్పి ఈ విధంగా మనం చూసుకుంటే బిఎన్ లోనియా అనేటువంటి ఒక వ్యక్తి ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ మీద మీకు ఒక అవగాహన ఉంటే తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? ఒక 2 మాటలు ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొచ్చేటువంటి ఒక 4 విషయాలు మీకు ఇక్కడ చెప్తాను. గుప్తులు అంతరించిపోవడానికి సంబంధించిన ప్రధాన కారణాలలో ఒక మెయిన్ రీజన్ ఏదైనా ఉందా అంటే హూనుల యొక్క దండయాత్ర. చూడండి, ఒక్కొక్క ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ డిస్కస్ చేద్దాం. గుప్తులు అంతరించిపోవడానికి ప్రధాన కారణం హూనుల యొక్క దండయాత్రలు. మరి ఎవరి హూనులు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీకు డౌట్ ఉంటుంది కదా. దాని గురించి కూడా కొన్ని ఎగ్జామ్ ఓరియంటేషన్ పాయింట్స్ని మీకు ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో గుప్తులు అంతరించిపోవడానికి ప్రధాన కారణం హూనుల యొక్క దండయాత్రలు. అసలు ఈ హూనులు అనేటువంటి వాళ్ళు ఎవరు సార్ అనేది అంటే చైనా దేశానికి సంబంధించిన వాళ్ళండి. చైనా దేశానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ మంగోలాయిడ్ జాతి ఉంటుంది. ఆ మంగోలాయిడ్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి కూడా మనమైతే వీళ్ళని చెప్పవచ్చు అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే మంగోలియన్లు అని చెప్పి చెప్పచ్చు. మంగోలియన్స్ అని చెప్పి మనం చెప్తాం. సో చైనా దేశానికి సంబంధించిన మంగోలియన్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి మనమైతే వీళ్ళని చెప్పచ్చు. అయితే ఈ హూనుల తరపున మన భారతదేశం మీద తొలిసారిగా దండయాత్ర చేసినటువంటి ఒక వ్యక్తి పేరేంటండి? తోరమాన్. చాలా చాలా ముఖ్యమైనటువంటి పర్సన్ తోరమాన్. అడుగుతారండి ఈ విధంగా మంగోలియన్ జాతికి సంబంధించిన తోరమాన్ మన భారతదేశం పైన తొలిసారిగా ఎప్పుడు దండయాత్ర చేశాడు అని అంటే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం చూసుకుంటే కుమారగుప్తుడు పరిపాలించేటప్పుడు, కుమారగుప్త అనేటువంటి రాజు పరిపాలించేటప్పుడు క్రీస్తు శకం 458 ఆ మధ్య కాలంలో తాను దండయాత్ర చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో మంగోలియన్ జాతికి సంబంధించిన తోరమాన్ హూనుల తరపున తొలి దండయాత్రికుడు. ఇతను మన భారతదేశం పైన కుమారగుప్తుడు పరిపాలించేటప్పుడు తొలిసారిగా దండయాత్రలు చేయడం జరిగింది అని చెప్పి మనమైతే చెప్తాం. అప్పట్లో ఏం జరిగింది? ఈ కుమారగుప్తుడు అయితేనేమి, వాళ్ళ కొడుకైనటువంటి స్కందగుప్తుడైతేనేమి, ఇద్దరూ కలిసి ఈ తోరమాన్ దండయాత్రల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకున్నారు అని చెప్పి మనమైతే చెప్తాం. కానీ ఈ యొక్క తోరమాన్ లాంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే పెద్ద మొత్తంలో మన భారతదేశంలోని అప్పటి బౌద్ధ ఆరామాలు ఏవైతే ఉంటాయో ఆ బౌద్ధ ఆరామాలను మొత్తం కూడా నాశనం చేస్తాడనమాట. బౌద్ధ ఆరామాలను మొత్తం కూడా నాశనం చేయడం జరుగుతుంది. అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విహారాలు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చైత్యాలు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విహారాలు, వీటన్నిటినీ కూడా పెద్ద మొత్తంలో నాశనం చేసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామనంటే తోరమాన్ అనేటువంటి ఒక వ్యక్తిని చెప్తాం. అప్పట్లో మన భారతదేశంలో ఒక ఫేమస్ యూనివర్సిటీ కూడా ఉండేదండి. దాన్నే మనము తక్షశిల యూనివర్సిటీ అని చెప్పి చెప్తాం. తక్షశిల విశ్వవిద్యాలయం. ఈ తక్షశిల విశ్వవిద్యాలయాన్ని కూడా నేలమట్టం చేసినటువంటి వ్యక్తి అని మనం ఎవరిని చెప్తామనంటే తోరమాన్నే చెప్తాం. ఎంతసేపు మనం నలంద యూనివర్సిటీ ధ్వంసం చేసింది బక్తియార్ ఖిల్జీ అని చదువుకుంటాం, బట్ ఇది కూడా మీరు నేర్చుకోవాలి. సో ప్రాచీన భారతదేశ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలోనే లేదంటే అఖండ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి విశ్వవిద్యాలయం అని చెప్పి మనం దేన్ని చెప్తామనంటే ఈ తక్షశిల విశ్వవిద్యాలయాన్ని మనం చెప్తాం. ఈ తక్షశిల విశ్వవిద్యాలయం అప్పుడెప్పుడో నందులు పరిపాలించేటప్పుడే ముఖ్యమైనటువంటి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. అలాంటి విశ్వవిద్యాలయాన్ని
ఎవరు నేలమట్టం చేయడం జరిగింది? ఎవరు నేలమట్టం చేశారు అని అంటే ఈ తోరమాన్ అనేటువంటి హూనుల దండయాత్రికుడు నేలమట్టం చేసినాడు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏం సార్ ఇతనికి ఏమి ఇబ్బంది? ఈ తక్షశిలా విశ్వవిద్యాలయం కానీ ఇదంతా కూడా మనకు బౌద్ధ మతంతో కొంచెం సంబంధం ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలుగా చెప్పొచ్చు. అంటే ఈ బౌద్ధ ఆరామాలను, ఈ తక్షశిలా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి తోరమాన్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అంటే హీ బిలాంగ్స్ టు జైన మతం అండి. ఇతను జైన మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అప్పట్లో మన భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఆరామాలను ధ్వంసం చేశాడు. అలాగే ఇతను ఆ రోజుల్లో మన భారతదేశంలో ఈ వాయువ్య ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించి ఈ విధంగా సియోల్ కోట్ ఉంటుంది కదా, సియోల్ కోట్, ఆ సియోల్ కోట్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు కూడా. అడగచ్చండి, హూనుల దండయాత్రికుడైనటువంటి తోరమాన్ జైన మతానికి సంబంధించిన వ్యక్తి, ఇతను దేని రాజధానిగా చేసుకుని మన భారతదేశంలో వాయువ భారత్లో కొన్ని రోజుల పాటు నివాసం ఉన్నాడు అని అంటే మీరైతే గుర్తుపెట్టుకోవాలి, సియోల్ కోట్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని తాను ఏంటంటే కొన్ని రోజుల పాటు పరిపాలించాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇది తోరమాన్కి సంబంధించినటువంటి సమాచారం. తోరమాన్ తర్వాత మరొక వ్యక్తి కూడా దండయాత్రకు రావడం జరుగుతుంది. వాళ్ళ కొడుకే మిహిరకుడు అని చెప్పి మనం చెప్తాం. తోరమాన్ తర్వాత దండయాత్రకు వచ్చినటువంటి మరొక వ్యక్తి హూనుల పాలకుడు మిహిరకుడు అని చెప్పి మనమైతే చెప్తాం. మిహిరకుడు అనేటువంటి వాడు దండయాత్రకు రావడం జరిగింది. ఎవరో కాదు, ఇతను ఈ తోరమాన్ యొక్క కుమారుడే. తోరమాన్ యొక్క కుమారుడే ఈ మిహిరకుడు అనేటువంటి పేరుతో మనమైతే ఇతను చెప్తాం. అయితే ఇతని గురించి మనం ఎలా తెలుసుకోవచ్చు అని అంటే చూడండి, యశోవర్మ అనేటువంటి ఒక రాజు ఉంటాడండి, చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి యశోవర్మ. ఈ యశోవర్మ అనేటువంటి ఒక వ్యక్తి వేయించినటువంటి మాండసోర్ అనేటువంటి శాసనం ఆధారంగా ఇతని గురించి మనము తెలుసుకోవచ్చు. సో మిహిరకుడు వేయించిన లేదా మిహిరకుడు గురించి ఈ క్రింది ఏ శాసనం ఆధారంగా తెలుసుకోవచ్చు అంటే యశోవర్మ వేయించిన, లేదంటే ఈ విధంగా మనం చూసుకుంటే యశోవర్మ వేయించినటువంటి మాండసోర్ శాసనం ఆధారంగా మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చును అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఆ విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇతను ఈ విధంగా మనం చూసుకుంటే శైవ మతానికి సంబంధించిన వాడు అని చెప్పి తెలుస్తూ ఉందండి. ఇతను శైవ మతానికి సంబంధించిన రాజు. అంటే వీళ్ళ నానేమో జైన మతానికి సంబంధించిన రాజు అయితే ఇతను శైవ మతానికి సంబంధించిన రాజు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎలా తెలుస్తారు మీకు అంటే ఆ రోజుల్లో ఇతను కాయిన్స్ మీద నంది విగ్రహాన్ని లేదంటే నంది ప్రతిమలతో కాయిన్స్ని రిలీజ్ చేసినాడు అని చెప్పి మనమైతే చెప్పచ్చు. సో ఏ హూన పాలకుడు నంది ప్రతిమలతో నాణెములను విడుదల చేయడం జరిగిందనంటే మిహిరకుడు అనేటువంటి రాజు ఇలాగా వేయించినాడు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. అలాగే ఇతన్ని ఆ రోజుల్లో విగ్రహ విధ్వంసకుడు అంటామండి. విగ్రహ విధ్వంసకుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. విగ్రహ విధ్వంసకుడు అంటాం. ఏం చేశాడో తెలుసా, తాను భారతదేశం పైన దండయాత్ర చేసి ఆ రోజుల్లో ప్రముఖ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక విగ్రహాలను పెద్ద మొత్తంలో ధ్వంసం చేయడం జరిగింది. బౌద్ధ మతస్థులను చిత్రహింసలు పెట్టి చాలా చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. పెద్ద మొత్తంలో బౌద్ధ మతస్థులను హింస పెట్టడంతో పాటు వాళ్ళని క్రూరంగా హింసించి చంపేశాడు అన్నట్లుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మిహిరకుడు విగ్రహ విధ్వంసకుడుగా పేరు పొందినటువంటి రాజు. ఇంకా ఇతని గురించి మనం మాట్లాడుకుంటే బౌద్ధుల పట్ల అత్యంత క్రూరంగా హింసాత్మకంగా వ్యవహరించినాడు. పెద్ద మొత్తంలో బౌద్ధులను చంపినటువంటి వ్యక్తిగా కూడా మనమైతే ఇతన్ని చెప్పవచ్చును అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాలి. ఎలా తెలుస్తారు మీకు ఇదంతా అంటే హుయాన్సాంగ్ ఉన్నాడు కదా మనకు, ఆ హుయాన్సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడండి ఇదంతా కూడా. హుయాన్సాంగ్ సియుకి అనేటువంటి గ్రంథంలో ఏమని చెప్తున్నాడు, ఇతను బౌద్ధులను పెద్ద మొత్తంలో హింసించాడు, చంపేశాడు, బౌద్ధ విగ్రహాలను మొత్తాన్ని కూడా నాశనం చేశాడు అని చెప్పి హుయాన్సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి తాను రాసినటువంటి సియుకి గ్రంథంలో పేర్కొన్నాడు. అలాగే ఇవన్నీ పేర్కొంటూ చివరికి తన పాపం పండింది, తాను మరణించాడు అన్నట్లుగా కూడా హుయాన్సాంగ్ తన సియుకి గ్రంథంలో పేర్కొన్నాడు.
అంటే ఈ విధంగా మిహిరకుడు మరణం గురించి ఏ గ్రంథంలో మనకు పేర్కొనడం జరిగిందనంటే సియుకి గ్రంథంలోనే పేర్కొనబడింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అలాగే ఈ మిహిరకుడు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక దేవాలయాన్ని కూడా నిర్మిస్తాడండి. మిహిరేశ్వర దేవాలయం, మిహిరేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అనేటువంటి విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోండి. హూ బిల్ట్ మిహిరేశ్వర టెంపుల్? మిహిరేశ్వర టెంపుల్ని నిర్మించింది ఎవరు అని అంటే మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇతనే మిహిరేశ్వర టెంపుల్ని నిర్మించాడు. ఇతనికి మిహిరేశ్వరుడు అనే ఒక పేరుతో కూడా బిరుదు ఉంటుందన్నమాట. మిహిరేశ్వర టెంపుల్ నిర్మించాడు, అలాగే మిహిరేశ్వరుడు అనేటువంటి పేరుతో బిరుదు కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించి. అయితే ఈ మిహిరేశ్వరుణ్ణి ఆ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే గుప్తుల కాలంలో నరసింహగుప్త అనేటువంటి రాజు ఎవరైతే ఉంటాడో అతను ఇతన్ని ఓడించాడు అని కూడా మనమైతే చెప్తాం. జస్ట్ గుప్తులు అంతరించిపోవడానికి ప్రధాన కారణం హూనులు. ఎవరా హూనులు, ఏంటి వాళ్ళ చరిత్ర అని చెప్పి మీకు ఒక కన్ఫ్యూజన్ లేకోకుండా వాళ్ళ గురించి కూడా చెప్పి మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరికొంత సమాచారాన్ని మనం నేర్చుకుందాం. ఈ గుప్తులు అంతరించిపోయిన తర్వాత మన భారతదేశంలో అప్పటి వరకు వాళ్ళ దగ్గర సామంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది స్వతంత్రతను ప్రకటించుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఏంటంటే చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వీటిని చూడండి, ఇలా రాశాను కదా, వీటిని ఇలా రాసుకోండి. వీళ్ళందరూ కూడా మనకు అప్కమింగ్లో మనం పుష్యభూతి వంశం గురించి చెప్పుకునేటప్పుడు మనకు పనికొస్తారనమాట. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టాను, ఒకసారి నేర్చుకోండి, సరిపోతుంది. పాయింట్ ఏంటంటే లేటర్ గుప్తా డైనాసిటీ. గుప్త సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత అప్పటి వరకు గుప్తుల దగ్గర సామంతులుగా ఉన్నటువంటి వారు స్వతంత్రతని ప్రకటించుకోవడం జరిగింది. అలా స్వతంత్రతని ప్రకటించుకున్న కొన్ని ముఖ్యమైనటువంటి రాజ్యాల గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతా ఉన్నాం అన్నమాట. ఒకసారి వాటి గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో భాగంగా హూనుల గురించి మీకు ఇప్పుడే చెప్పాను. హూనులకి సంబంధించినటువంటి రాజ్య స్థాపకుడు ఎవరంటే తోరమాన్ అని చెప్పి మనం చెప్తాం. వీళ్ళ రాజధాని ఏంటంటే సాకల నగరం, దాన్నే సియోల్ కోట్ అని చెప్పి చెప్తాం. వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అని అంటే వాయువ్య భారతదేశంలో ఉండేవారు అని చెప్పి మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇందా చెప్పిన పాయింట్స్ అన్నిటికీ కూడా వీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, మరొక ముఖ్యమైనటువంటి వంశం గురించి మాట్లాడదాం. మైత్రక వంశం అండి. ఈ విధంగా మరొక ముఖ్యమైనటువంటి వంశం మైత్రక వంశం. ఈ మైత్రక వంశానికి రాజ్య స్థాపకుడు ఎవరు? భట్టారకుడు అని చెప్పి చెప్తాం. అలాగే మనం చూసుకుంటే వీళ్ళు దేని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు అని అంటే వల్లభిని. అలాగే వీళ్ళు ఎక్కడ ఉండేవారు అని అంటే గుజరాత్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉండేవారు అంటాం. అంటే గుప్తులు పరిపాలించేటప్పుడు ఈ గుజరాత్ ప్రాంతం అనేది గుప్తుల ఆధీనంలో ఉండేది. ఎప్పుడైతే గుప్తులు అంతరించిపోయారో వెంటనే ఆ గుజరాత్ ప్రాంతంలో ఈ మైత్రిక వంశం అనేది ఏర్పాటు కావడం జరిగింది. స్థాపించింది ఎవరంటే భట్టారకుడు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇక్కడే మనకు ఫేమస్ యూనివర్సిటీ కూడా ఉంటుందండి గుజరాత్లో, దాన్నే మనము వల్లభి యూనివర్సిటీ అని చెప్పి చెప్తాం. గుజరాత్లోని వల్లభి యూనివర్సిటీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి యూనివర్సిటీగా మనం ఏంటనంటే ఇక్కడ చెప్పవచ్చును అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని కూడా ఒకసారి ఏంటనంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి. అయితే మైత్రిక వంశంలో అందరికన్నా గొప్పవాడు అని చెప్పి మనం ఎవరిని చెప్తామనంటే శీలాదిత్యుని చెప్తామండి. అడిషనల్గా ఈ పాయింట్ రాసుకోండి. మైత్రిక వంశంలో అందరికన్నా గొప్పవాడు శీలాదిత్యుడు అంటాం. వీళ్ళు పక్కా హిందూ మతస్థులండి. అలాగే బౌద్ధ మతాన్ని కూడా వీళ్ళు ఆదరించారు. హిందూ మతస్థులు బౌద్ధ మతాన్ని కొద్దిగా ఆదరించారు. సూర్యుని ఎక్కువగా ఆరాధించే వాళ్ళు అనమాట. సూర్య భగవాను ఆరాధించే వాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాంటి ఈ మైత్రిక వంశం గుజరాత్లో చాలా సంవత్సరాలుగా పరిపాలనని కొనసాగించింది. అయితే మైత్రిక వంశం ఆ రోజుల్లో అంతరించిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటనంటే తర్వాత రోజుల్లో అరబ్బుల యొక్క దండయాత్రలు అని చెప్పి చెప్తాం. సో మైత్రిక వంశం అంతరించిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటనంటే
ఈ విధంగా మనం చూసుకుంటే అరబ్బుల యొక్క దండయాత్రలు. అరబ్బుల దండయాత్రలు అనగానే మనకు వెంటనే ఈ విధంగా మహమ్మద్ బిన్ కాసిం లాంటి వ్యక్తి పేరు మీకు గుర్తు రావాల్సి ఉంటుందన్నమాట. అలాంటి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మైత్రిక వంశం అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఈ విధంగా మనం చూసుకుంటే అరబ్బుల యొక్క దండయాత్రలు అని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్, గుప్తులు మరణించిన తర్వాత, అంతరించిపోయిన తర్వాత ఏర్పడినటువంటి మరొక రాజ్యం మౌఖరి వంశం. ఈ వంశంలో స్థాపకుడు ఎవరంటే యజ్ఞవర్మ. రాజధాని ఏంటనంటే కనౌజు. ఏ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించేవారంటే కనౌజు ప్రాంతాన్ని పాలించేవారు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి వంశం అండి ఈ మౌఖరి వంశం. రాజ్య స్థాపకుడు యజ్ఞవర్మ కాగా రాజధాని వచ్చేసి కనౌజ్. అయితే వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు అని చెప్పి మనం ఎవరిని చెప్తామంటే గృహవర్మ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు గృహవర్మ. ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. కాసేపట్లో పుష్యభూతి డైనాసిటీ వస్తుంది, అక్కడ మీకు ఇంటర్లింక్ చేస్తాను. ఓకేనా? సో మౌఖరి వంశంలో అందరికన్నా గొప్పవాడు గృహవర్మ అని చెప్తాం. నెక్స్ట్, గౌడ వంశము. వీళ్ళ వంశాన్ని స్థాపించింది శశాంకుడు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే బెంగాల్ రాజధానిగా చేసుకొని బెంగాల్ ప్రాంతం కేంద్రంగా ఈ గౌడ శశాంకుడు ఉంటాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. గౌడ శశాంకుడు అనగానే మీకు ఒక బలమైనటువంటి బిట్టు గుర్తుపెట్టుకోవాలి. గౌడ శశాంకుడు బౌద్ధ మతానికి సంబంధించిన అత్యంత పవిత్రమైనటువంటి వృక్షం బోధి వృక్షం. ఆ బోధి వృక్షానికి హాని కలిగించేటువంటి పాలకుడు అని చెప్పి మనం ఎవరిని చెప్తామంటే ఈ గౌడ వంశానికి సంబంధించినటువంటి శశాంకుడిని మనమైతే చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి వృక్షం బోధి వృక్షం. బీహార్లోని గయా అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంటుంది. ఆ రోజుల్లో అశోకుడి భార్య త్రిశరక్షిత ఏం చేసింది? ఆ చెట్టు కొమ్మలను నరికేయించింది. అలాగే ఇతను ఏం చేస్తాడు? మొత్తం అండి వేర్లతో సహా మొత్తం ఆ చెట్టును మొత్తాన్ని నరికేయించినటువంటి ఒక వ్యక్తి పేరు ఏమంటే గౌడ శశాంకుడు అని చెప్పి చెప్తాం. ఇతని పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గృహవర్మకి అలాగే గౌడ శశాంకుడికి అసలు ఏ మాత్రం పడదన్నమాట. గృహవర్మకి అలాగే మనం చూసుకుంటే ఈ గౌడ శశాంకుడికి ఏ మాత్రం కూడా పడదు. ఈ పడదు అనే విషయాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. కాసేపట్లో ఒక మంచి కథని నేను చెప్తాను. నెక్స్ట్, మరొక ముఖ్యమైనటువంటి వంశం వర్మ వంశము. వీళ్ళ వంశంలో ఈ విధంగా మనం చూసుకుంటే రాజ్య స్థాపకుడు పుష్యవర్మ. వీళ్ళు ఎక్కడుంటారంటే కామరూప, అంటే రాజధాని కామరూపని చేసుకుని పరిపాలిస్తుంటారు. ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంటే కామరూప ప్రాంతం, అంటే అస్సాం ప్రాంతానికి సంబంధించినటువంటి పాలకులు వీళ్ళు అని చెప్పి మనమైతే చెప్తాం. వీళ్ళు కూడా ఈ విధంగా మనం చూసుకుంటే స్వతంత్రతని ప్రకటించుకున్నారు అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ఒకసారి చూడండి. వీళ్ళ వంశంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి రాజు పేరు గుర్తుపెట్టుకోండి, భాస్కర వర్మ. సో భాస్కర వర్మ గొప్పవాడు. ఈ భాస్కర వర్మ పేరు కూడా మనకు పుష్యభూతి వంశం దగ్గర వస్తుంది, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పుష్యభూతి వంశము. స్థాపకుడు ఆదిత్యవర్ధనుడు అని ఇక్కడ చెప్తున్నాడు. రాజధాని స్థానేశ్వర్. వీళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే స్థానేశ్వర్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అయితే వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. మైత్రికలు గుజరాత్ ప్రాంతానికి, మౌఖరి వంశస్థులు కనౌజ్ ప్రాంతానికి, గౌడ వంశస్థులు బెంగాల్ ప్రాంతానికి, వర్మ వంశస్థులు కామరూప ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఈ పుష్యభూతి వంశస్థులు ఎవరైతే ఉంటారో గుప్తులు మరణించిన తర్వాత లేదా గుప్తులు అంతరించిన తర్వాత ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి రాజ్యం ఈ పుష్యభూతి డైనాసిటీ అని చెప్పి చెప్తాం. సో కాబట్టి ఈ పుష్యభూతి వంశం గురించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనము నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, పుష్యభూతి డైనాసిటీ. పుష్యభూతి వంశము అనేటువంటి రాజ్యం గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ పుష్యభూతి వంశము లేదా పుష్యభూతి డైనాసిటీ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. చూడండి, పుష్యభూతి డైనాసిటీ అనేది ఈ విధంగా ఏంటంటే ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించారు. ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్న చూడండి, ఈ రాజ్యం అంతా కూడా మనం చూసుకుంటే పుష్యభూతి డైనాసిటీకి సంబంధించినటువంటి రాజ్యము అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. ఓకేనా? ఒకసారి చూడండి, ఈ పుష్యభూతి వంశం గురించి వివరంగా మనము డిస్కస్ చేద్దాం.
ఏం లేదండి, మీకు డైరెక్ట్గా గుప్త సామ్రాజ్యం అయిపోయిన తర్వాత పుష్యభూతి వంశస్థులు వచ్చేసారు అని చెప్తే అయిపోతుంది. బట్ మధ్యలో ఏం జరిగింది అనేది మీకు అర్థం కావాలి కదా. అందుకోసమే ఈ హాఫ్ అన్ అవర్ పాటు మధ్యలో జరిగినటువంటి స్టోరీని మొత్తాన్ని కూడా కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి పుష్యభూతి వంశం గురించి రాసుకోండి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. పుష్యభూతి వంశానికి మరొక పేరు వర్ధన వంశము అంటామండి. పుష్యభూతి డైనాసిటీకి మరొక పేరు ఏంటనంటే వర్ధన వంశము. ఎందుకంటే ఈ పుష్యభూతి వంశాన్ని పరిపాలించినటువంటి రాజులు హర్షవర్ధనుడు అని, నరవర్ధనుడు అని, రాజ్యవర్ధనుడు అని, ప్రభాకరవర్ధనుడు అని, ఆదిత్యవర్ధనుడు అని అన్ని రాజుల పేర్ల వెనక వైపున ఈ విధంగా వర్ధన అనేటువంటి పేరు ఉంటుందన్నమాట. అందుకోసమే మనం ఏమని పెడుతున్నామంటే వీళ్ళకి వెనక వైపున వర్ధన వంశం అని చెప్పి పేరు పెట్టాం. మరి చూద్దామా, ఇలా వంశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇలా వంశానికి సంబంధించి మూల పురుషుడు గురించి కొంచెం కాంట్రవర్సీ ఉంటుందండి. సో కొంతమంది ఏమంటారంటే ఇలా వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు నరవర్ధనుడు అని చెప్పి చెప్తారు. ఎక్కువ మంది చారిత్రకారులు చెప్పేది ఇదే, పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు నరవర్ధనుడు అని చెప్పి మనం చెప్తాం. కానీ కొంతమంది ఏమంటారంటే పుష్యభూతుడు అని చెప్పి చెప్తారు. పుష్యభూతుడు అని చెప్పి మనకేంటనంటే చెప్పడం జరుగుతుంది. మీరు రెండు రాసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిట్లో ఏదో ఒకటి అడిగితే ఈ విధంగా నరవర్ధనుడు అడుగుతాడు, మీరు ఆన్సర్ చేయాలి. రెండు అడిగితే మాత్రం నరవర్ధనుడు పెట్టండి, ఇబ్బంది లేదు. ఓకేనా. పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు నరవర్ధనుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. అయితే వీళ్ళ వంశానికి పుష్యభూతి వంశం అనేటువంటి పేరు ఎవరి పేరు మీదుగా వచ్చిందంటే పుష్యభూతుడి పేరు మీదుగానే వచ్చినది అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ వంశంలో ఈ విధంగా అందరికన్నా గొప్పవాడు ఎవరండి, ద గ్రేట్ హర్షవర్ధన అని చెప్తామండి. వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు హర్షవర్ధనుడు అని చెప్పి మనం అయితే ఇక్కడ చెప్తాం. ఈ హర్షవర్ధనుడు అనేటువంటి రాజు మొత్తం పుష్యభూతి డైనాసిటీలో అందరికన్నా గొప్పవాడు అని చెప్తాం. మంచి దానగుణం కలిగిన వాడు అని చెప్తాం. అలాంటి రాజు గురించి కాసేపట్లో మనం మాట్లాడతాం కూడా. ఇతనే వీళ్ళ వంశంలో చివరి పాలకుడు అని కూడా చెప్పచ్చు. వీళ్ళ వంశంలో హర్షవర్ధనుడే గొప్ప రాజు, హర్షవర్ధనుడే చివరి రాజు అని కూడా మనం చెప్పచ్చు. అలాగే ఈ పుష్యభూతి వంశస్థులకు సంబంధించినటువంటి రాజధాని ఏంటండి, వీళ్ళకి సంబంధించినటువంటి రాజధాని స్థానేశ్వర్ అని చెప్తామండి. పుష్యభూతి వంశస్థులు దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అని అంటే స్థానేశ్వర్. స్థానేశ్వర్తో పాటు మరొక ప్రాంతం ఉంటుంది, కనోజ్ని కూడా రాజధానిగా చేసుకొని పరిపాలించారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు కూడా యాడ్ చేస్తాను, యాడ్ చేసుకోండి. అప్పుడెప్పుడో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హర్యాంక వంశాన్ని పరిపాలించేటప్పుడు అజాతశత్రువు పాటలీపుత్రం అనేటువంటి నగరాన్ని కట్టించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఉదయనుడు ఆ పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి మెజారిటీ పాలకులందరూ కూడా ఆ పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పాలించడం జరిగిందనమాట. అంటే మన భారతదేశ చరిత్రలో, దట్టు ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం చూసుకుంటే పాటలీపుత్రం అనేది ఎక్కువ మంది రాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నగరం. అలాంటి పాటలీపుత్రము ఈ యొక్క పుష్యభూతి వంశస్థులకు సంబంధించి కాలాన్ని వచ్చే నాటికి తమ యొక్క ప్రభావాన్ని కోల్పోయిందనమాట, ప్రాధాన్యతని కోల్పోయింది అనవచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారంటే ఎగ్జామినేషన్లో, గ్రూప్ 1 స్థాయి ఎగ్జామినేషన్లో బిట్టు పోగొట్టుకోకూడదు. పాటలీపుత్రం నగరము ఏ రాజుల పాలనా కాలంలో తమ ప్రాధాన్యతను కోల్పోయింది అని అంటే పుష్యభూతి వంశాలు పరిపాలించేటప్పుడు, పుష్యభూతి వంశస్థులు పరిపాలించేటప్పుడు పాటలీపుత్రము తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయినది అనేటువంటి విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి అధికార మతం ఏంటండి, వీళ్ళు ఏ మతాన్ని సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అని అంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు శైవ మతం అండి. అలాగే శైవంతో పాటు మన హర్షవర్ధనుడు వచ్చే నాటికి బౌద్ధ మతం కూడా వీళ్ళ కాలంలో ఉంటుంది. సో కాబట్టి మీరైతే గుర్తుపెట్టుకోవాలి, పుష్యభూతి వంశస్థులు ప్రారంభంలో శైవ మతస్థులు, తర్వాత కాలంలో బౌద్ధ మతస్థులు అయ్యారు అని చెప్పి మనం చెప్తాం. అలాగే వీళ్ళు ఎక్కువగా ఆరాధించినటువంటి దేవుడు సూర్య భగవానుడు అని చెప్తామండి. వీళ్ళు ఎక్కువగా ఆరాధించేటువంటి దైవం ఎవరు అంటే సూర్య భగవానుడు.
ఈ సూర్య భగవాను వీళ్ళు ఎక్కువగా ఆరాధించినారు, నిత్యం పూజించినారు అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చెప్తాం. శివుణ్ణి కూడా ఎక్కువగా ఆరాధిస్తారు. శివుడితో పాటు సూర్యుడితో పాటు బౌద్ధ మతాన్ని కూడా వీళ్ళు ఎక్కువగా ఆరాధించారు. మెయిన్గా మీరైతే గుర్తుపెట్టుకోండి, పుష్యభూతి వంశస్థులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవము సూర్య భగవానుడు అని చెప్తాం. కానీ హర్షవర్ధనుడు కాలంకి వచ్చే నాటికి సూర్య భగవానుడితో పాటు ఈ విధంగా మనం చూసుకుంటే శివుడిని, బుద్ధుడిని కూడా సమానంగా తాను ఆరాధించాడు అన్నట్లుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇది నేర్చుకోండి. అలాగే వీళ్ళకి సంబంధించిన రాజభాష ఏంటండి? అధికార భాష లేదా రాజభాష సాంస్క్రిట్ అని చెప్తామండి. వీళ్ళకి సంబంధించినటువంటి రాజభాష సాంస్క్రిట్ అని చెప్పి మనమైతే చెప్తాం. సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకొని వారు ఏంటంటే పరిపాలించారు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఒకసారి ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ స్థానేశ్వరిని మనం ఏమంటామండి? తరైన్ అనేటువంటి ఒక పేరుతో కూడా చెప్తాం. స్థానేశ్వరికి మరొక పేరు తరైన్. తరైన్ పేరు గుర్తుపెట్టుకోండి. తర్వాత రోజుల్లో యుద్ధాలు కూడా వస్తాయి. 1వ తరైన్ యుద్ధం, 2వ తరైన్ యుద్ధాలు అని చెప్పి యుద్ధాలు కూడా వస్తాయి. స్థానేశ్వరికి మరొక పేరు తరైన్ అని చెప్పి కూడా మనమైతే చెప్తాం. ఐ థింక్ మీరట్ ఉంటుంది కదా, ఢిల్లీకి సమీపంలో మీరట్. ఆ మీరట్నే ఒకప్పుడు మనము స్థానేశ్వర్ అనే వాళ్ళమని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఇవన్నీ బేసిక్ పాయింట్స్ అండి. ఫస్ట్ ఇవి నేర్చుకోండి, తర్వాత మనము మరికొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రండి, ఒక మంచి స్టోరీని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజకీయ చరిత్ర, పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. హెడింగ్ పెట్టుకోండి, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ పుష్యభూతి డైనాసిటీ. పుష్యభూతి వంశానికి సంబంధించిన రాజకీయ చరిత్ర గురించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సింపుల్గా ఉంటుందిలేండి, ఈజీగా మనం ఏంటంటే మంచి కథల ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, దాంట్లో భాగంగా ఎక్కడి నుంచి మనం మొదలు పెడదామంటే నరవర్ధనుడు దగ్గర నుంచి వద్దాం. నరవర్ధనుడు ఇలా వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు నరవర్ధనుడు కాబట్టి అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. నరవర్ధనుడు తర్వాత ఆదిత్యవర్ధనుడు అధికారంలోకి వస్తాడు. అంటే వాళ్ళ మనవడు అనుకోండి, ఆదిత్యవర్ధనుడు అనేటువంటి రాజు అధికారంలోకి రావడం జరుగుతుంది. అయితే ఈ ఆదిత్యవర్ధనుడు ఆ రోజుల్లో గుప్తుల కాలానికి సంబంధించినటువంటి మహాసేన గుప్త అని చెప్తాం. ఈ మహాసేన గుప్తని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గుప్తులకి అలాగే మన పుష్యభూతి వంశస్థులకి మధ్య వైవాహిక సంబంధాలు ఉన్నాయి అని ఎలా తెలుస్తుందంటే, నరవర్ధనుడి యొక్క మనవడు ఆదిత్యవర్ధనుడు గుప్తుల కాలానికి సంబంధించిన గుప్త రాజకుమార్తె మహాసేన గుప్తని వివాహం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఆదిత్యవర్ధనుడు తర్వాత ఇక్కడి నుంచి మనకు రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుందండి. అతనే ప్రభాకర వర్ధనుడు అని చెప్పి మనమైతే చెప్తాం. ప్రభాకర వర్ధనుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. ఇతని గురించి మనము కొంచెం గట్టిగా మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ప్రభాకర వర్ధనుడు. అతను గురించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా చక్కగా ఒక్కొక్కటి కూడా మనం ఏంటంటే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ ప్రభాకర వర్ధనుడు గురించి మనం మాట్లాడుకుంటే ఇతని గురించి ఏ శాసనం మనకు చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మాండసోర్ శాసనం చెప్తుందండి. మాండసోర్ అనేటువంటి శాసనం ఉంటుంది. ఈ మాండసోర్ అనేటువంటి శాసనాన్ని మీకు ఇందాక చెప్పాను, యశోవర్మ అనేటువంటి రాజు దీన్ని వేయించినాడు అని చెప్పి మనం చెప్తాం. యశోవర్మ అనేటువంటి రాజు ఈ విధంగా మనం చూసుకుంటే మాండసోర్ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం ప్రభాకర వర్ధనుడు గురించినటువంటి సమాచారాన్ని మనకైతే ఇక్కడ అందిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఈ యశోవర్మ ఎవరో కాదండి, ఈ యశోవర్మకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు పేరే యశోమతి అని చెప్పి చెప్తాం. యశోవర్మకి ఒక కూతురు ఉంది, ఆ కూతురు పేరే యశోమతి అని చెప్పి చెప్తాం. ఈ యశోమతిని ప్రభాకర వర్ధనుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అంటే ప్రభాకర వర్ధనుడి యొక్క భార్య పేరు యశోమతి, వాళ్ళ మామ పేరు యశోవర్మ. ఆ యశోవర్మను వేయించినటువంటి శాసనాన్ని మాండసోర్ శాసనం అంటాం. అంటే ప్రభాకర వర్ధనుడి యొక్క మామ యశోవర్మ వాళ్ళ అల్లుడైనటువంటి ప్రభాకర వర్ధనుడి గురించి, తన యొక్క సాధించిన విజయాల గురించి తనను పొగుడుతూ
ఎత్తేస్తూ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలను మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. ఏ శాసనంలో? మాండసోర శాసనం. ఏమని పేర్కొంటూ ఉన్నాడంటే హూన హరిణ కేసరి, హూన హరిణ కేసరి అని చెప్పి ఇతన్ని పేర్కొంటా ఉన్నారు. అంటే ప్రభాకర వర్ధనుడికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బిరుదు హూన హరిణ కేసరి అని చెప్తాం. ఇంకా ఇతనికి మహారాజాది రాజా అని, మహారాజాది రాజా అని, అలాగే మనం చూసుకుంటే పరమ భట్టారిక అని, పరమ భట్టారిక అనేటువంటి ఒక పేరుతో కూడా బిరుదులైతే ఉన్నాయి అని చెప్పి మనం చెప్పచ్చు. అడుగుతారండి, పుష్యభూతి వంశస్థులలో ఎవరికి హూనహరిణ కేసరి అనే బిరుదు ఉన్నది అంటే ప్రభాకర వర్ధనుడు. ఏంటి సార్, ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అని అంటే, గుప్తులు అంతరించిపోవడానికి కారణం ఏంటండి? హూనులే కదా. అలాంటి హూనులని జింకల్లాగా తరిమి కొట్టినటువంటి ఒక పాలకుడు ఈ విధంగా ప్రభాకర వర్ధనుడు. హూనులు అనేటువంటి జింకలను ఒక సింహంలాగా హరించి వేసినటువంటి ఒక వ్యక్తి ప్రభాకర వర్ధనుడు అని చెప్తూ యశోవర్మ తను వేయించినటువంటి మాండసోర శాసనంలో తన అల్లుడు గురించి హూన హరిణ కేసరి అని పేర్కొన్నాడు. అంటే హూనులను హరించి వేసినటువంటి సింహం లాంటి వాడు మా అల్లుడు అన్నట్టుగా ఈ యశోవర్మ అనేటువంటి ఒక వ్యక్తి మాండసోర శాసనంలో తనను పేర్కొన్నాడు. ఎంత గొప్పవాడు చూడండి ఇక్కడ. అంటే అంత పెద్ద గుప్త సామ్రాజ్యం అంతరించుకోవడానికి కారణమైనటువంటి హూనులు, అలాంటి హూనులు ఎవరి చేతిలో ఓడిపోతున్నారు? ఇక్కడ ఈ విధంగా ప్రభాకర వర్ధనుడి చేతిలో ఓడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ఒకసారి ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇంకా ఇతని గురించి మనం మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఇతని గురించి హర్షవర్ధన్ యొక్క గ్రంథాల ఆధారంగా కూడా మనం తెలుసుకోవచ్చండి. అలాగే మనం చూసుకుంటే బాణుడి యొక్క గ్రంథాల ఆధారంగా కూడా మనం తెలుసుకోవచ్చు. సో బాణుడు రాసిన హర్ష చరిత్ర అనేటువంటి గ్రంథం అయితేనేమి, బాణుడు రాసిన హర్ష చరిత్ర అనేటువంటి గ్రంథం, అలాగే హర్షవర్ధనుడు రాసినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలు నాగానందం, అలాగే రత్నావళి, అలాగే ప్రియదర్శిక. ఈ గ్రంథాలలో కూడా ఇతని గురించినటువంటి సమాచారము మనకు పొందుపరచబడి ఉంది. లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రశ్న, హర్షవర్ధనుల యొక్క రచనలో కాని దానిని గుర్తించండి అని. గుర్తుందా? నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అని చెప్పి చెప్తాం. నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అని చెప్పి మనమైతే చెప్తాం. జస్ట్ సింపుల్గా ఎన్పిఆర్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ స్థానంలో ఎన్పిఆర్ అనేసి గుర్తుపెట్టుకోండి చాలు. నాగానందం, ప్రియదర్శిక, అలాగే మనం చూసుకుంటే రత్నావళి అనేటువంటి గ్రంథాలు హర్షవర్ధనుడు రాశాడు. హర్షవర్ధనుడు గొప్ప రాజు మాత్రమే కాదండి, గొప్ప కవి కూడా. చెప్తే షాక్ అవుతారు. చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది స్టోరీ తనది. కాసేపట్లో మనం మంచి కథల ఆధారంగా చెప్పుకోబోతా ఉన్నాం. సో ఈ 2 గ్రంథాల ఆధారంగా కూడా, ఈ మాండసోర శాసనం ఆధారంగా కూడా ప్రభాకర వర్ధన గురించినటువంటి సమాచారాన్ని మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఈ ప్రభాకర వర్ధనుడికి సంబంధించినటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, నేను ఇక్కడ పివి అని పెడుతున్నా. పివి అంటే ప్రభాకర వర్ధనుడు. ఈ ప్రభాకర వర్ధనుడికి అలాగే వాళ్ళ భార్య యశోమతికి ఈ విధంగా మనం చూసుకుంటే 3 సంతానం ఉంటుంది. ఇది అర్థమైతే మొత్తం ఈ స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. ఈ స్లైడ్లో నేను చెప్పేటువంటి స్టోరీ మీకు అర్థమైతే పుష్యభూతి వంశం గురించి అయిపోయినట్టే లెక్క. చూడండి, వీళ్ళకి 3 సంతానం అండి. పెద్ద కొడుకు పేరు రాజ్యవర్ధనుడు అని చెప్తాం. పెద్ద కొడుకు పేరు రాజ్యవర్ధనుడు. అలాగే వీళ్ళకు ఒక చెల్లెలు కూడా ఉంది, ఒక కూతురు కూడా ఉంది ఇతనికి. ఆ కూతురు పేరే రాజ్యశ్రీ. అంటే 3 సంతానం, దాంట్లో భాగంగా 2 కొడుకులు, 1 కూతురు. అలాగే ఇంకో కొడుకు పేరు హర్షవర్ధనుడు అని చెప్పి మనం చెప్తాం. హర్షవర్ధనుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. అర్థం చేసుకోండి, ప్రభాకర వర్ధనుడికి 3 సంతానము. పెద్ద కుమారుడి పేరు రాజ్యవర్ధనుడు, ఇంకో కొడుకు పేరు హర్షవర్ధనుడు, ఇంకో కూతురు పేరు రాజ్యశ్రీ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న వివాహం చేద్దాం. ఎవరికెవరికి చేద్దాం వివాహం అంటే, ఈ రాజ్యశ్రీకి ఫస్ట్ చేద్దాం. ఈ రాజ్యశ్రీ అనేటువంటి ఆమెని ఆ రోజుల్లో ఎవరికి వివాహం చేయడం జరిగిందనంటే, గుర్తు తెచ్చుకోండి, గృహవర్మ అనేటువంటి రాజు ఉంటాడనమాట.
చెప్పండి, ఈ గృహవర్మ ఏ ప్రాంతానికి సంబంధించిన రాజు? ఈ గృహవర్మ అనేటువంటి ఒక వ్యక్తి మౌకరి వంశానికి సంబంధించినటువంటి పాలకుడు. దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడంటే కనోజ్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. ఏ వంశము అంటే ఇతంది మౌకరి వంశము అని చెప్పి మనమైతే చెప్తాం. ఇది క్లారిటీ, అర్థం చేసుకోండి. పుష్యభూతి వంశస్థులకి సంబంధించినటువంటి రాజ్యశ్రీని ఎవరికి వివాహం చేయడం జరుగుతూ ఉందంటే కనోజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గృహవర్మ అనేటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహము చేయడము జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి ప్రభాకర వర్ధనుడు అయిపోయినాడు, అంటే చనిపోయినాడు. నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చాడంటే రాజ్యవర్ధనుడు. సో తండ్రి మరణించిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళది నిరంకుశ రాచరిక వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాలు కాబట్టి తండ్రి మరణించిన తర్వాత తన పెద్ద కుమారుడైనటువంటి రాజ్యవర్ధన్ అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ సోదరిని ఎవరు వివాహం చేసుకున్నారు? గృహవర్మ వివాహం చేసుకొని ఉన్నాడు. అర్థమైంది కదా. హర్షవర్ధనుడు ఇంకా రాలేదు, ముందు మనం ఇప్పుడు రాజ్యవర్ధను దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ గృహవర్మ అనేటువంటి ఒక వ్యక్తికి ఇద్దరు శత్రువులు ఉన్నారండి. ఈ గృహవర్మ అనేటువంటి ఒక వ్యక్తికి ఇద్దరు బద్ధ శత్రువులు ఉన్నారు. వాళ్ళ పేరేంటంటే మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేవగుప్తుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. అలాగే మరొకడు గౌడ శశాంకుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి, అర్థం చేసుకోండి. ఈ గృహవర్మ అనేటువంటి ఒక వ్యక్తికి ఇద్దరు శత్రువులు ఉన్నారు. మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవగుప్తుడు, అలాగే బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌడ శశాంకుడు ఈ గృహవర్మ అనేటువంటి ఒక వ్యక్తికి బద్ధ శత్రువులు అని చెప్పి మనమైతే చెప్తాం. అయితే ఏం జరిగింది ఇక్కడ? ఈ మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేవగుప్తుడు, గౌడ శశాంకుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ కనోజ్ రాజ్యం పైన దండెత్తి ఈ గృహవర్మని చంపేస్తారు. ఈ గృహవర్మని చంపడం జరిగింది. అంటే గృహవర్మని ఎవరు చంపుతున్నారు? మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేవగుప్తుడు, అతనితో పాటు బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ శశాంకుడు ఇద్దరు కూడా కలిసి గృహవర్మ అనేటువంటి ఒక వ్యక్తిని చంపి కనోజ్ని ఆక్రమించారు. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఈ గృహవర్మ భార్య రాజ్యశ్రీని వీళ్ళు ఏం చేశారని అంటే కిడ్నాప్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు కిడ్నాప్ అంటే బంధించారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎంత దారుణం జరిగిందో ఇక్కడ. అంటే రాజ్యశ్రీ గృహవర్మ భార్యాభర్తలు. ఈ గృహవర్మకి ఇద్దరు శత్రువులు, మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేవగుప్తుడు, బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుడు. వీళ్ళిద్దరూ కూడా కలిసి గృహవర్మని చంపి వాళ్ళ రాజధానిని ఆక్రమించి వాళ్ళ భార్య అయినటువంటి రాజ్యశ్రీని కిడ్నాప్ చేశారు. ఇంకా చూడండి అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారండి? ఇదంతా జరుగుతూ ఉంటే ఇక్కడ పుష్యభూతి వంశంలో రాజ్యవర్ధనుడు అధికారంలో ఉన్నాడు. వెంటనే తన చెల్లిని కిడ్నాప్ చేసిన వాళ్ళని, తన బావగారిని చంపినటువంటి వాళ్ళ మీద యుద్ధం చేయడం కోసం ఏమాత్రం ఆలోచించకుండా యుద్ధానికి వెళ్ళిపోయాడు. ప్రారంభ రోజుల్లో దేవగుప్తునైతే ఓడించగలిగాడు కానీ ఈ విధంగా మనం చూసుకుంటే గౌడ శశాంకుడి చేతిలో మరణించాడు అని చెప్తాం. ఎవరు మరణించింది? ఈ విధంగా మనం చూసుకుంటే ఈ రాజ్యవర్ధనుడు అనేటువంటి వాడు బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుడి చేతిలో మరణించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాలి. మొత్తానికి రాజ్యవర్ధనుడు అనేటువంటి వ్యక్తి మరణించాడు. అలాగే వాళ్ళ చెల్లి రాజ్యశ్రీ ఎక్కడ ఉంది? ఇప్పుడు బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుడి దగ్గర కిడ్నాప్ అయి బందీగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇప్పుడు చూడండి, రాజులా ఉండాల్సిన వ్యక్తి చనిపోయాడు. అలాగే వాళ్ళ రాజ్యశ్రీ ఏంటనంటే కిడ్నాప్ అయి ఉంది. అప్పుడు వచ్చాడు అధికారంలోకి ఎవరు? మన హర్షవర్ధనుడు అనేటువంటి రాజు అప్పుడు అధికారంలోకి వస్తున్నాడు. చూడండి, హర్షవర్ధన్ అధికారంలోకి వచ్చే నాటికి రాజ్యం నిండా సమస్యలే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా సంతోషం లేదు. ఎందుకంటే ఈ విధంగా తన అన్న మరణించాడు, తన సోదరేమో ఇలా బందీ అయి ఉన్నది. రాజ్యం మొత్తం కూడా ఎటుపైకి నుంచి ఎవరొచ్చి దండయాత్ర చేస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాడు హర్షవర్ధనుడు అనేటువంటి రాజు.
సో ఇప్పుడు మనము ఈ హర్షవర్ధనుడు అనేటువంటి రాజు గురించి మాట్లాడాల్సి ఉందన్నమాట. సో ఇది అర్థమైంది కదా? ఒకసారి కామెంట్ చేయండి స్పీడ్గా లైవ్లో ఉన్న వాళ్ళు. ఈ స్లైడ్లో ఉన్నటువంటి పాయింట్స్ మీకు అర్థమైతే సగం అర్థమైపోయినట్టే లెక్క. సో కాబట్టి ఫస్ట్ ఇది నేర్చుకోండి. నెక్స్ట్ హర్షవర్ధనుడు గురించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, హర్షవర్ధన. హర్షవర్ధన అనేటువంటి రాజు గురించినటువంటి సమాచారాన్ని మనమైతే ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. 606 సంవత్సరం నుండి దాదాపుగా 647 సంవత్సరం వరకు కూడా హర్షవర్ధనుడు పరిపాలించినాడు అని చెప్పి మనం చెప్తాం. ఇంకా చెప్పాలంటే కొన్ని పుస్తకాల్లో 605 అనేసి కూడా ఉంటుందండి. మీరైతే మాత్రం 606 అని కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా చూడండి, హర్షవర్ధనుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అతని కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, హర్షవర్ధనుడు ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళక్క కిడ్నాప్ అయి ఉంది, వాళ్ళక్కని కాపాడాలి. వాళ్ళన్న అర్ధాంతరంగా మరణించాడు, రాజ్యాన్ని చక్కబెట్టాలి. సో ఈ రెండు లక్ష్యాలతోటి తనేంటనంటే అధికారంలోకి రావడం జరిగింది. అలాగే మరొకటి ఏంటి, వాళ్ళ బావగారిని చంపేశారు కాబట్టి మళ్ళీ ఆ రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలి, ప్రతీకారం కూడా తీర్చుకోవాలి. ఇన్ని లక్ష్యాలు ఉన్నాయి హర్షవర్ధనుడు ముందట. చెప్తే షాక్ అవుతారు. హర్షవర్ధనుడు అధికారంలోకి వచ్చే నాటికి అతని వయసు ఎంతో తెలుసా? 16 సంవత్సరాలండి. ఇంకా చెప్పండి, 16 సంవత్సరాల వయసులో మనం అప్పుడప్పుడే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్లో ఎంపీసీనో బైపీసీ తీసుకొని కుస్తీ పడుతూ ఉంటాం పుస్తకాలతో. కానీ హర్షవర్ధనుడు సింహాసనం మీదకి వచ్చేశాడు. అలాంటి రాజు గురించినటువంటి సమాచారాన్ని మనం నేర్చుకోవాలి. ఎంతసేపు మనము అక్బర్ గురించి, ఔరంగజేబ్ గురించి, వీళ్ళ గురించి ఎక్కువ చదువుకుంటూ ఉంటాం. పర్లేదు, చదువుకోవాలి. కానీ హర్షవర్ధన్ లాంటి గొప్ప రాజుల గురించి మన చరిత్ర కనుమరుగైపోయేలాగా ఎక్కువ అంశాలు జోడించలేదు. మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఇక్కడ యాడ్ చేసి అతని గొప్పతనాన్ని మనం ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడండి, హర్షవర్ధనుడు కేవలం 16 సంవత్సరాల వయసులోనే అధికారంలోకి రావడం జరిగింది. ఎప్పుడు అనుకోలేదండి తను సింహాసనం మీదకి వస్తానని చెప్పి, ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ప్రభాకర వర్ధనుడు చనిపోయిన తర్వాత తన అన్న అయినటువంటి రాజ్యవర్ధన్ అధికారంలోకి వచ్చాడు. అంతా సవ్యంగా జరుగుతూ ఉంది. కానీ ఒక విపత్తులాగా వచ్చి పడిందనమాట వాళ్ళ అన్న యొక్క మరణం. కాబట్టి తప్పని పరిస్థితుల్లో తనైతే అధికారంలోకి రావడం జరిగింది. సో తనకి సంబంధించి కొన్ని బిరుదులు ఉంటాయండి. ఆ బిరుదుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. హర్షవర్ధనుడికి సంబంధించి బిరుదులు ఈ విధంగా మనం చూసుకుంటే రాజపుత్ర, రాజపుత్ర, అలాగే మనం చూసుకుంటే శీలాదిత్య, రాజపుత్ర, శీలాదిత్య, అలాగే మనం చూసుకుంటే 3వ అశోక అని చెప్పి చెప్తాం. 3వ అశోక. 3వ అశోక అన్న వెంటనే మీకు 2వ అశోకుడు ఎవరండి? కనిష్కుడు. చెప్పాను కదా, కనిష్కుడు గురించి కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి. రాజపుత్ర అని, శీలాదిత్య అని, 3వ అశోకుడు అని చెప్తాము. ఇంకా ఇతని మనం ఏమంటామంటే రాజపుత్ర, శీలాదిత్య, 3వ అశోకుడు, అలాగే సకలోత్తర, సకలోత్తర పాదేశ్వర, సకలోత్తర పాదేశ్వర అని చెప్పి మనం చెప్తాం. సకలోత్తర పాదేశ్వర అనేటువంటి ఒక పేరుతో కూడా చెప్తాం. సో రాజపుత్ర, శీలాదిత్య, 3వ అశోకుడు, సకలోత్తర పాదేశ్వర అనేటువంటి ఒక పేరుతో ఇతనికి బిరుదులు ఉన్నాయి. అలాగే పరమ భట్టారిక అని, పరమ భట్టారిక అని, మగధాధిపతి అనేటువంటి ఒక పేరుతో కూడా బిరుదులు ఉంటాయి. పరమ భట్టారిక, పరమ భట్టారిక, అలాగే మనం చూసుకున్నట్లయితే మగధాధిపతి, మగధాధిపతి అనేటువంటి ఒక పేరుతో కూడా ఇతనికైతే బిరుదులు ఉన్నాయి అని చెప్పి మనం చెప్తాం. చూడండి, రాజపుత్ర, శీలాదిత్య, 3వ అశోకుడు, సకలోత్తర పదేశ్వరుడు, అలాగే పరమ భట్టారిక, మగధాధిపతి అనేటువంటి ఒక పేరుతో తనకైతే ఇక్కడ బిరుదులు ఉన్నాయి అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సందర్భం వచ్చినప్పుడు ఈ బిరుదులన్నిటి గురించి కూడా నేను వివరంగా డిస్కస్ చేస్తాను. అసలు ఎందుకు ఇతని గురించి మనం చదవాలి, ఏంటి ఇతని యొక్క ఇంపార్టెన్స్ అంటే, ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి అని చెప్పి చెప్తాం. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి అని చెప్పి మనమైతే ఇతన్ని చెప్పుకుంటాం. అంటే ఇతని తర్వాత ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించిన హిందూ చక్రవర్తి మనకు లేడు. తర్వాత ఈ విధంగా మనం చూసుకుంటే ముస్లిం పాలకులు వచ్చేస్తారనమాట. సో కాబట్టి ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి అని చెప్పి ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం ఎవరిని చెప్తామనంటే హర్షవర్ధనుడినే మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అలాగే హర్షవర్ధనుడు
అధికారంలోకి వచ్చే నాటికి, అంటే హర్షవర్ధనుడు ఎప్పుడైతే మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడో, ఇతను మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఈ విధంగా మనం చూసుకుంటే మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని ప్రారంభించాడు అని చెప్తాం. అంటే ఇస్లాం మతం ప్రారంభమయ్యే నాటికి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ రాజు ఎవరంటే హర్షవర్ధనుడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ 2 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ని ఒకసారి అయితే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ సార్లు అడుగుతూ ఉన్నారు. అలాగే వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు అని చెప్పి కూడా ఇతన్ని చెప్తామండి. మొత్తం పుష్యవతి వంశంలో అందరికన్నా గొప్పవాడు అని చెప్పి మనం ఎవరిని చెప్తామంటే హర్షవర్ధనుడినే మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరైతే గుర్తుపట్టాలి. సో 16 సంవత్సరాల వయసులో అధికారంలోకి వచ్చాడు. బిరుదులు, అతని యొక్క ప్రాముఖ్యత గురించి మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇతను దేన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడండి? స్థానేశ్వర్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ స్థానేశ్వర్కి మరొక పేరు తరైన్ అనేటువంటి ఒక పేరుతో చెప్తాం. సో దీనితో పాటు మరొక దాన్ని కూడా తను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. దేన్ని అంటే కనౌజ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కూడా రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. సో స్థానేశ్వర్తో పాటు కనౌజ్ని కూడా రాజధానిగా చేసుకొని పరిపాలించేటువంటి పుష్యభూతి వంశ పాలకుడు ఎవరు అని అంటే ఈ విధంగా మనం చూసుకుంటే హర్షవర్ధనుడు. మరి చూద్దామా ఈ కనౌజ్ని తను ఎలా రాజధానిగా చేసుకొని పరిపాలించగలిగాడు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఇక్కడ చూడాల్సి ఉంది. ఇంకా చూడండి, ఇందాక చెప్పింది మరొకసారి రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రివెంజ్ స్టోరీ. ఇప్పుడు ఏం జరిగిందండి? రాజశ్రీ వాళ్ళ భర్త గృహవర్మ, ఆ గృహవర్మ కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటే అతనికి బద్ధశత్రులైనటువంటి మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేవగుప్తుడు, అలాగే బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుడు ఇద్దరు కూడా కలిసి గృహవర్మని చంపేశారు. కనౌజ్ని ఆక్రమించారు. వాళ్ళ అక్క రాజశ్రీని, అంటే హర్షవర్ధనుడు వాళ్ళ సోదరి రాజశ్రీని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మనవాడి రివెంజ్ ఏంటి? ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని ఓడించాలి. ఎవరిద్దరిని? మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేవగుప్తుని, బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుడిని, ఇద్దరిని కూడా ఓడించాలన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే గతంలో ఈ రాజ్యవర్ధనుడు ముందు వెనక చూసుకోకుండా తన సోదరికి కష్టం వచ్చిందని చెప్పి వెంటనే యుద్ధానికి వెళ్ళిపోవడం వల్ల చనిపోయాడు. కానీ ఇతను అలా చేయలేదు. ఆచితూచి అడుగు వేయడం జరిగింది. ఆచితూచి అడుగు వేసి వీళ్ళపైన విజయం సాధిస్తాడనమాట. ఎలా అడుగు వేశాడో చూడండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు వీళ్ళిద్దరు ఒక పక్క ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఓడించాల్సిన పని ఎవరి బాధ్యత? మన హర్షవర్ధనుడి యొక్క బాధ్యత. హర్షవర్ధనుడు ఏం చేశాడంటే ఈ బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుడు కొంచెం క్రూయల్, అంటే కొంచెం బలమైన వ్యక్తి, కొంచెం క్రూరమైన వ్యక్తి. ఇతన్ని ఓడించాలంటే తన ఒక్కడి శక్తి చాలదు అని చెప్పి తనకు అర్థమైంది. అలాంటి సమయంలో తాను ఏం చేశాడంటే గౌడ శశాంకుడికి ఎవరు శత్రువులుగా ఉన్నారు అనేటువంటి విషయం పైన రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేస్తే తనకేం తెలిసిందంటే ఆ రోజుల్లో కామరూప రాజ్యాన్ని పరిపాలిస్తున్న భాస్కర వర్మ అనేటువంటి ఒక వ్యక్తి పేరు వినపడింది. ఈ భాస్కర వర్మ అనేటువంటి ఒక వ్యక్తి బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుడికి శత్రువు అనమాట. అంటే మన శత్రువుకి ఇతని శత్రువు, శత్రువుకి శత్రువు మనకేమవుతాడు? మిత్రువు అవుతాడు. సో మొత్తానికి హర్షవర్ధనుడు ఏం చేశాడంటే గౌడ శశాంకుడికి బద్ధ శత్రువుగా ఉన్నటువంటి భాస్కర వర్మతో చేతులు కలిపాడు. భాస్కర వర్మ ఎవరో కాదు, ఇందాకే మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను అని చెప్పి గుప్త అనంతర రాజ్యాలలో కామరూప రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక బలమైనటువంటి రాజు భాస్కర వర్మ. మొత్తానికి హర్షవర్ధనుడు భాస్కర వర్మతో చేతులు కలిపి మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేవగుప్తుని, బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుని ఇద్దరిని చిత్తుగా ఓడించడం జరిగిందండి. చిత్తుగా ఓడించడం జరిగింది అంటాం. సో మొత్తానికి హర్షవర్ధనుడు 612 అండి. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే 612లో జరిగింది అని చెప్పి చెప్తాం. మొత్తానికి 612లో హర్షవర్ధనుడు ఎవరితో కలిసి కనౌజ్ ప్రాంతాన్ని ఈ విధంగా ఆక్రమించాడు అని అంటే భాస్కర వర్మతో కలిసి కనౌజ్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. సో మొత్తానికి 612లో కనౌజ్ను ఆక్రమించాడు. అలాగే వాళ్ళ సోదరైనటువంటి రాజశ్రీని విడిపించడం జరిగింది.
కానీ రాజ్యశ్రీ అవమానంగా భావించిందండి ఇదంతా కూడా. తన భర్త చనిపోవడం, అలాగే వాళ్ళ దగ్గర కిడ్నాప్గా ఉండడం, ఇదంతా కూడా తను అవమానంగా భావించింది. వెంటనే ఆమె విడిపించగానే అక్కడి నుంచి పారిపోతుందన్నమాట. ఎక్కడికి పారిపోతుందంటే వింధ్య పర్వతాల్లోకి పారిపోతుంది. వింధ్య పర్వతాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే కొన్ని రోజుల పాటు ఉంటుందంట. అక్కడ ఏం జరిగిందనంటే ఈ రాజ్యశ్రీ తర్వాత వింధ్య పర్వతాలకి పారిపోవడం, అక్కడ దివాకర మిత్ర అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర శిశరికం చేయడం, ఇతని సలహా మేరకే తర్వాత కాలంలో ఆమె బౌద్ధ మతంలోకి జాయిన్ అయినది అని చెప్పి చెప్తాం. సో రాజ్యశ్రీ గౌడ శశాంకుడి దగ్గర నుండి బందీగా విడుదలైన తర్వాత వింధ్య పర్వతాలకు పారిపోయి అక్కడ దివాకర మిత్ర యొక్క సలహా మేరకు బౌద్ధ మతాన్ని స్వీకరించింది అనేటువంటి విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. తర్వాత నేను లింకప్ చేస్తాను. మొత్తానికి 612లో హర్షవర్ధనుడు గౌడ శశాంకుణ్ణి భాస్కర వర్మ అనేటువంటి వ్యక్తి సహకారంతో ఓడించి ప్రతీకారాన్ని తీర్చుకొని కనౌజ్ని ఆక్రమించినాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే మొత్తానికి ఇక్కడ మనం చూసుకుంటే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటా పాయింట్ అని అంటే హర్షవర్ధనుడు స్థానేశ్వర్తో పాటు కనౌజ్ని కూడా రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, హర్షవర్ధనుడు తొలిసారిగా పట్టాభిషేకం 606లో చేసుకోగా మళ్ళీ రెండోసారి పట్టాభిషేకం చేసుకుంటాడు. సో రెండోసారి హర్షవర్ధనుడు ఎప్పుడు పట్టాభిషేకం చేసుకోవడం జరిగిందంటే 612లో రెండోసారి పట్టాభిషేకము చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఎవరి కోరిక మేరకు ఇక్కడ పట్టాభిషేకం చేసుకుంటాడు అనేసి అంటే అతని పేరు గుర్తుపెట్టుకోండి, అవలోక తీశ్వర బోధిసత్వ అని చెప్పి చెప్తాం. అవలోకేశ్వర లేదా అవలోకి తీశ్వర బోధిసత్వ అనేటువంటి ఇతని యొక్క కోరిక మేరకు రెండోసారి పట్టాభిషేకాన్ని చేసుకోవడం జరిగింది. కొంచెం డీప్గా అడిగితే ఈ పాయింట్ అడుగుతారండి. హర్షవర్ధనుడు కనౌజు ప్రాంతాన్ని జయించిన తర్వాత రెండోసారి 612లో పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఎవరి యొక్క కోరిక మేరకు అని అంటే అవలోకేశ్వర లేదా అవలోక తీశ్వర బోధిసత్వ అంటాం. అవలోక తీశ్వర బోధిసత్వని యొక్క కోరిక మేరకు ఈ విధంగా తానేంటనంటే రెండోసారి పట్టాభిషేకాన్ని చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఆ విషయాన్ని గమనించండి. అలాగే కనౌజు ప్రాంతానికి తన సోదరి రాజ్యశ్రీని రాజమాతగా పెట్టాడు. తన సోదరి రాజ్యశ్రీని రాజమాతగా పెట్టి తాను పట్టాభిషేకాన్ని చేసుకోవడం జరిగిందనమాట. అలాగే ఈ కనౌజు ప్రాంతంలో ఒక వ్యక్తి మంత్రిగా కూడా ఉంటాడండి. ఆ మంత్రి గారి పేరును గుర్తుపెట్టుకోండి. అతని పేరు కూడా మనకు ఒకసారి క్వశ్చన్ అడిగారు అనమాట. అతని పేరే పోనీ అని చెప్పి మనం చెప్తాం. అతని పేరే పోనీ అనే పేరుతో ఒక మంత్రి ఉంటాడు. తానే హర్షవర్ధనుడికి అన్ని చెప్తాడు. ఈ విధంగా కనౌజు ప్రాంతాన్ని, మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవగుప్తుడు అలాగే గౌడ శశాంకుడు ఇద్దరు కలిసి ఆక్రమించారు. ఎలాగైనా మనం తిరిగి దాన్ని దక్కించుకోవాలి అని చెప్పి హర్షవర్ధనుడిని ఎంకరేజ్ చేసిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామంటే కనౌజ్లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి పోనీ అనేటువంటి ఒక వ్యక్తి ఎంకరేజ్ చేశాడు అని చెప్తాం. ఇదంతా కూడా బిట్ ఓరియంటెడ్గా నేర్చుకోవద్దు. ఇదంతా కూడా ఒక స్టోరీ లాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఏం లేదు, మీకోసం మరొకసారి స్టోరీ ప్లస్ పాయింట్స్ రెండు కూడా కవర్ చేస్తానని చూడండి. హర్షవర్ధనుడు 612 ఆ మధ్య కాలంలో భాస్కర వర్మ అనే వ్యక్తి సహాయం తీసుకొని మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దేవగుప్తుని, గౌడ శశాంకులను ఇద్దరిని కూడా ఓడించి కనౌజ్ని జయించినాడు. కనౌజ్ని జయించి రెండోసారి పట్టాభిషేకాన్ని చేసుకున్నాడు. ఎవరి సలహా మేరకు పట్టాభిషేకాన్ని చేసుకున్నాడు, ఎవరి కోరిక మేరకు పట్టాభిషేకాన్ని చేసుకున్నాడంటే ఈ బోధిసత్వుని యొక్క కోరిక మేరకు పట్టాభిషేకాన్ని చేసుకున్నాడు. ఎవరి యొక్క సలహా మేరకు కనౌజ్ని జయించాడు అని అంటే ఈ పోనీ అనేటువంటి మంత్రి యొక్క సలహా మేరకు కనౌజ్ని జయించాడు. కనౌజ్ని జయించిన తర్వాత దాన్ని తన రెండో రాజధానిగా చేసుకొని పాలించాడు. ఆ ప్రాంతానికి వాళ్ళ అక్క అయినటువంటి రాజ్యశ్రీని ఈ విధంగా రాజమాతగా పెట్టి మొత్తం పరిపాలన అంతా కూడా తానే నిర్వహించాడు అనమాట. సో ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా కొంచెం డెప్త్గా నేర్చుకోండి. హర్షవర్ధనుడి మీద బిట్టు లేకోకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇన్ని పాయింట్స్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి గ్యారంటీగా ఉండి తీరాల్సిందే. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి.
ఇంకా హర్షవర్ధనుడు గురించి ఇంత సమాచారాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నామంటే హర్షవర్ధనుడు ఆ రోజుల్లో వేయించేటువంటి కొన్ని శాసనాలండి. హర్షవర్ధనుడు వేయించిన కొన్ని ముఖ్యమైనటువంటి శాసనాలు చూడండి. మధుబని, మధుబని, సోఫానెట్, సోఫానెట్, అలాగే బన్సీ కేడా, బన్సీ కేరా అని చెప్పి మనమైతే చెప్తాం. మధుబని, సోఫానిట్, అలాగే బన్సీ కేరా అని చెప్పి చెప్తాం. సో మధుబని, సోఫానిట్, బన్సీ కేర్ అనేటువంటి పేరుతో కొన్ని శాసనాలు వేయించింది ఎవరంటే మన హర్షవర్ధనుడు అంటాం. అలాగే హర్షవర్ధనుడు యొక్క రచనలు ఇందాక మనం చెప్పాం, మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసుకోండి. నాగానందం, ప్రియదర్శిక, రత్నావళి అనేటువంటి రచనల ఆధారంగా కూడా ఇతని గురించి మనం తెలుసుకోవచ్చు. అలాగే బాణుడు, ఇతని యొక్క ఆస్థాన కవిల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి బాణుడు. తాను రాసినటువంటి గ్రంథం హర్ష చరిత్ర అని చెప్పి చెప్తాం. ఈ హర్ష చరిత్ర అనేటువంటి గ్రంథం ఆధారంగా కూడా ఇతని గురించి తెలుసుకోవచ్చు. ఎంత ఇంపార్టెంట్ తెలుసా? భారతదేశ చరిత్రలో ఇప్పటికే మీకు చాలా మంది రాజుల గురించి మీకు చెప్పాను. హర్యాంక వంశంలో బోలెడు మంది రాజులు, గుప్త వంశంలో బోలెడు మంది రాజులు, అలాగే మనం చూసుకుంటే మౌర్య సామ్రాజ్యంలో కానీ మౌర్యానంతర యుగంలో కానీ చాలామంది రాజుల గురించి ఇప్పటికే మీకు చెప్పున్నాం. అయితే నా పాయింట్ ఏంటంటే భారతదేశ చరిత్రలో ఒక రాజుకి సంబంధించినటువంటి జీవిత చరిత్రని రాయడం ఎవరి కాలంలో స్టార్ట్ అయిందనంటే హర్షవర్ధనుడు కాలంలోనే స్టార్ట్ అయింది. తర్వాత వచ్చినటువంటి చాలామంది రాజులు తమ యొక్క చరిత్రను రాసుకోవడం జరుగుతుందన్నమాట. రాసుకోవడము లేదా రాపించడం జరుగుతుంది. కానీ భారతదేశ చరిత్రలో ఒక రాజుగారికి సంబంధించిన జీవిత చరిత్రని తొలిసారిగా ఎవరిది రాయడం జరిగిందంటే హర్షవర్ధనుడి యొక్క చరిత్రనే తొలి చరిత్రగా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా దాన్ని రాసింది ఎవరంటే బాణుడు అనేటువంటి ఒక వ్యక్తి రాసినాడు. వీటి ఆధారంగా ఇతని గురించినటువంటి సమాచారాన్ని మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ని ఒకసారి అయితే మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా హర్షవర్ధనుడు గురించి మరొక కొంత సమాచారాన్ని మనం తెలుసుకుంటే హర్షవర్ధనుడు ప్రారంభ రోజుల్లో శైవ మతాన్ని ఆరాధించాడని తర్వాత తను బౌద్ధ మతాన్ని స్వీకరించాడని మనకు ఆధారాలు ఉన్నాయండి. హర్షవర్ధనుడు ప్రారంభ రోజుల్లో శివ అభిమాని, శైవ మతాభిమాని, తర్వాత కాలంలో తాను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అయితే ఎవరి యొక్క ప్రోద్బలం ఉంది తాను బౌద్ధ మతంలోకి రావడంలో అంటే వాళ్ళ సోదరైనటువంటి రాజ్యశ్రీ ప్రోద్బలంతో తన బౌద్ధ మతంలోకి రావడం జరిగింది అని చెప్పి మనమైతే చెప్తాం. అయితే ఇతన్ని మూడవ అశోకుడు అంటామండి. ఎందుకు? ఆ రోజుల్లో అశోకుడు బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎంత పెద్ద మొత్తంలో ఎఫర్ట్స్ పెట్టాడో సేమ్ తాను కూడా బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేయడం కోసం పెద్ద మొత్తంలో ఎఫర్ట్స్ని పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తాం. మరి హర్షవర్ధనుడు బౌద్ధ మతంలో భాగంగా ఏ శాఖని స్వీకరించాడనంటే మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడండి. మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంట. కానీ వాళ్ళ సోదరి మాత్రం హీనాయాన బౌద్ధ మత శాఖని స్వీకరించింది అని చెప్పి చెప్తాం. మీకు ఆల్రెడీ మహాయానం అంటే ఏంటి, హీనాయానం అంటే ఏంటి అనేటువంటి సమాచారం మీకు చాలా క్లారిటీగా గతంలో చెప్పుకున్నాను. అంటే హర్షవర్ధనుడు బౌద్ధ మతాభిమాని, బౌద్ధ మతంలో భాగంగా మహాయానమా హీనాయానమా అంటే మహాయానము. ఎవరి సలహా మేరకు తన బౌద్ధ మతంలో చేరాడు అంటే వాళ్ళ సోదరి. కానీ వాళ్ళ సోదరి మాత్రం హీనాయన బౌద్ధ మత శాఖకి సంబంధించినటువంటి స్త్రీ అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ ఒకసారి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఒకసారి అయితే మీరు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని మీకు ఒకటి ఇక్కడ చెప్పాలి. అదేంటనంటే హర్షవర్ధనుడు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు మన భారతదేశానికి ఒక చైనా యాత్రికుడు వచ్చాడండి. అతన్నే మనం హుయాన్ సాంగ్ అని చెప్పి మనమైతే చెప్తాం. హుయాన్ సాంగ్ అనేటువంటి ఒక పేరుతో మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాలి. హర్షవర్ధనుడు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు భారతదేశానికి వచ్చిన ఒక చైనా యాత్రికుడు ఎవరంటే హుయాన్ సాంగ్ అంటాం. ఇతను రాసినటువంటి గ్రంథాన్ని సియుకి అనేటువంటి ఒక పేరుతో మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుంది. అయితే ఆ సియుకి అనేటువంటి ఒక వ్యక్తి హుయాన్ సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి సియుకి గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో హర్షవర్ధనుడి యొక్క సమాచారాన్ని పొందుపరిచాడు. అయితే ఇక్కడ చూడండి, క్రీస్తు శకం 630లో
ఒక సర్వమత సమ్మేళనం జరిగిందండి. సర్వమత సమ్మేళనం జరిగింది అని చెప్పి చెప్తాం. క్రీస్తు శకం 630లో ఒక సర్వమత సమ్మేళనాన్ని ఈ విధంగా మనం చూసుకుంటే కనౌజ్ అనేటువంటి ఒక ప్రాంతంలో హర్షవర్ధనుడు నిర్వహించాడు అంట. నేను చెప్పాను కదా, వీళ్ళు బౌద్ధ మతాన్ని అనుసరించినప్పటికీ కూడా హర్షవర్ధనుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ బౌద్ధ మతంలోకి మారమని ఎక్కడా కూడా బలవంత పెట్టినట్లు మనకు ఆధారాలు లేవండి. సో కాబట్టి తాను పరిపాలించేటప్పుడు బౌద్ధ మతాన్ని అధికార మతంగా ఉన్నప్పటికీ కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రం తన బౌద్ధ మతంలోకి చేరమని ఎక్కడా కూడా బలవంత పెట్టినట్టు ఆధారాలు మనకు లేవు అనేటువంటి విషయాన్ని గమనించాలి. దాంట్లో భాగంగా 630 ఆ మధ్య కాలంలో తను సర్వమత సమ్మేళనాన్ని నిర్వహించాడు. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే హుయాన్సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు అని చెప్పి చెప్తాం. సో 630లో హర్షవర్ధనుడు సర్వమత సమ్మేళనాన్ని నిర్వహించాడు. దానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే ఈ విధంగా మనం చూసుకుంటే హుయాన్సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి అధ్యక్ష వహించాడు అనమాట. ఈ సమావేశంలో బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగానే తర్వాత కాలంలో బుద్ధుని కోసం ఒక బంగారు విగ్రహాన్ని కూడా ఆ రోజుల్లో హర్షవర్ధనుడు నిర్మించాడు అని చెప్పి చెప్తాం. ఇది కూడా ఒక జీకే బిట్. భారతదేశ చరిత్రలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విగ్రహం తొలిసారిగా ఎవరిది ఏర్పాటు చేయడం జరిగిందంటే బుద్ధుడు. అంటే ఆ రోజుల్లో బుద్ధుడిని ఈ విధంగా దేవుళ్లాగా కాకుండా ఒక మహానుభావుల్లాగా భావించి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే మాత్రం మన పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి హర్షవర్ధనుడు అనేటువంటి రాజు ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బౌద్ధ మత వ్యాప్తిని విదేశాల్లో కూడా చేయాలి, అంటే విదేశాలలో కూడా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈ సమావేశంలోనే తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలండి. అంటే బౌద్ధ మతాన్ని అశోకుడు ఆ రోజుల్లో ఏ విధంగా ఇతర దేశాల్లో ప్రచారం చేశాడో నేను కూడా, అంటే హర్షవర్ధనుడు అనేటువంటి నేను కూడా బౌద్ధ మతాన్ని విదేశాలలో ప్రచారం చేయాలి, వ్యాప్తి చేయాలి అని చెప్పి ఎక్కడ నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే ఇక్కడే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మీరైతే ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ఒకసారి అయితే మీరు తప్పనిసరిగా ఇక్కడ నేర్చుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. ఇంకా మనం చూసుకుంటే ఈ హుయాన్సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్తాడండి హర్షవర్ధను గురించి. ఏమని? హర్షవర్ధనుడు ఆ రోజుల్లో శివుడిని, సూర్య భగవానుణ్ణి, బుద్ధుణ్ణి ఒకే విధంగా పూజించేవాడు, సమాన స్థాయిలో పూజించేవాడు అని హుయాన్సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి తన గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. అంటే తన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, అయినప్పటికీ కూడా సూర్యుడిని కూడా ఆరాధించేవాడు, అలాగే శివుణ్ణి కూడా ఆరాధించేవాడు. సో కాబట్టి శివుడిని, సూర్యుడిని, బుద్ధుణ్ణి సమానంగా ఆరాధించాడు అని హర్షవర్ధన్ ఉద్దేశించి పేర్కొన్నది ఎవరు అని అంటే గుర్తుపెట్టుకోండి, హుయాన్సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని పేర్కొన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీరు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఇంకా చూడండి మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు హర్షవర్ధనుడు గురించి మనం మాట్లాడదాం. హర్షవర్ధనుడు ఆ రోజుల్లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు పరిపాలించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. దానికన్నా ముందు హర్షవర్ధనుడు ఆ రోజుల్లో నిర్వహించినటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడితే ఒక ఉత్తర భారతదేశంలో ఒక కాశ్మీర్ని మినహాయించి మిగతా అన్ని ప్రాంతాలను కూడా తాను జయించాడండి. హర్షవర్ధనుడు తాను పరిపాలించేటప్పుడు ఉత్తర భారతదేశంలో ఒక కాశ్మీర్ని తప్ప మిగతా దేశమంతా కూడా నార్త్ ఇండియాలో జయించినాడు అన్నట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గౌడ శశాంకుని ఓడించాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏకంగా గుప్త సామ్రాజ్యం పైన కూడా దండయాత్ర చేశాడు. సో ఆ రోజుల్లో పాటలీపుత్రంలో గుప్తులు ఉంటే ఆ గుప్తుల మీద కూడా తన విజయయాత్రలను చేసినాడు అని చెప్తాం. అలాగే మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం మైత్రిక వంశస్థుల మీద కూడా
వంశస్థుల మీద మైత్రిక వంశస్థులు. అప్పట్లో మైత్రిక వంశస్థులు గుజరాత్లో ఉండేవాళ్ళు. ఈ గుజరాత్లో అప్పుడు మైత్రిక వంశ పాలకుడిగా ఎవరు ఉండేవాడు అంటే రెండవ ధ్రువసేనుడు అనేటువంటి వాడు ఉండేవాడు అండి. ఈ రెండవ ధ్రువసేనుడు అనేటువంటి వాడు ఉండేవాడు. ఈ రెండవ ధ్రువసేనుడిని సైతం ఓడించినాడు. ఈ విధంగా మనం చూసుకుంటే కాశ్మీర్ని తప్ప ఉత్తర భారతదేశంలో మెజారిటీ భూభాగాలను జయించి తన కింద పెట్టుకొని పరిపాలించాడు. దాంట్లో భాగంగా బెంగాల్లో ఉన్నటువంటి ఈ గౌడ వంశస్థులను కానీ, బీహార్లోని గుప్త వంశస్థులను కానీ, గుజరాత్లోని వల్లభీలో ఉన్న మైత్రిక వంశస్థులను కానీ తను జయించినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువసార్లు మనకు అడిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం అయితే ఇక్కడ చెప్పవచ్చు. ఇంకా ఇతని గురించి మాట్లాడుకుంటే ఇన్ని విజయాలు సాధించినటువంటి తాను ఒక్క యుద్ధంలో మాత్రం ఓడిపోవడం జరిగిందండి. ఓటమి ఎరుగనటువంటి వీరుడండి మన హర్షవర్ధనుడు. దాదాపుగా 41 సంవత్సరాల తన పరిపాలన కాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే తను ఓడిపోవడం జరిగింది. అది కూడా ఒకే ఒక యుద్ధంలో మాత్రమే తను ఓడిపోవడం జరిగింది. ఆ యుద్ధాన్నే మనం ఏమంటామంటే అక్కడ కనబడతా ఉంది చూడండి, నర్మదా యుద్ధము అని చెప్పి మనం చెప్తాం. నర్మదా యుద్ధము. హర్షవర్ధనుడు ఓడిపోయిన ఒకే ఒక యుద్ధము అని మనం దేన్ని చెప్తాము అని అంటే నర్మదా యుద్ధాన్ని మనం చెప్తాం. ఏంటి సార్ యుద్ధము? ఆ రోజుల్లో బాదామి చాళుక్యులు ఉండేవాళ్ళండి. ఆ బాదామి చాళుక్యులకి మన పుష్యభూతి వంశస్థుడైనటువంటి హర్షవర్ధనుడికి మధ్య ఒక యుద్ధం జరిగింది. అయితే అప్పట్లో బాదామి చాళుక్య రాజుగా ఎవరు ఉండేవాడు అని అంటే రెండవ పులకేశి అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ క్లాస్లో వీళ్ళ గురించి కూడా నేను చెప్తానులేండి. అలాగే మన పుష్యభూతి వంశస్థుల్లో ఎవరున్నారు? మన హర్షవర్ధనుడు. చూడండి, ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని జయించిన తర్వాత హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర పోతున్నాడు. ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని జయించిన తర్వాత హర్షవర్ధనుడు తన సామ్రాజ్యాన్ని దక్షిణ పదంలో కూడా విస్తరించాలని దండయాత్రకు బయలుదేరుతున్నాడు. అలా దండయాత్రకు వెళ్ళేటప్పుడు బాదామి చాళుక్యులు ఉంటారనమాట. ఈ బాదామి చాళుక్యులు బాదామి లేదా వాతాపి అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏంటనంటే ఉంటారనమాట. ఆ బాదామి చాళుక్య రాజు రెండో పులకేశికి మన పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి హర్షవర్ధనుడికి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధాన్నే నర్మదా యుద్ధం అంటాం. 635 ఆ మధ్య కాలంలో ఇది జరిగి ఉండొచ్చు అని మనకు సమాచారం అనమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ నర్మదా యుద్ధం జరిగితే ఈ యుద్ధంలో హర్షవర్ధనుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఓడిపోతాను అని చెప్పి. కానీ బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండో పులకేశి చేతిలో ఈ యుద్ధంలో తాను ఓడిపోయాడు అని చెప్తాం. హర్షవర్ధనుడు తన జీవితంలో ఓడిపోయినటువంటి ఒకే ఒక యుద్ధము అని చెప్పి మనం దేని చెప్తామనంటే నర్మదా యుద్ధాన్ని మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. ఈ యుద్ధంలో ఓడిపోయాడని మీకు ఎలా తెలుస్తారంటే గెలిచినటువంటి రెండో పులకేశి ఒక శాసనాన్ని వేయించాడు. అదే మనకి ఇంపార్టెంట్, ఐహోలు శాసనము అని చెప్పి చెప్తాం. ఐహోలు శాసనం ఎవరికి సంబంధించింది? రెండవ పులకేశి అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శాసనం ఐహోలు శాసనము అని చెప్పి మనమైతే ఇక చెప్తాం. అయితే ఈ ఐహోలు శాసనంలో లేదా అయ్యవోలు అని కూడా చెప్పచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ పుష్యభూతి వంశానికి సంబంధించిన మన హర్షవర్ధనుడికి ఏమని బిరుదిచ్చారో తెలుసా? ఇక్కడ సకలోత్తర పాదేశ్వర అని చెప్పి బిరుదిచ్చాడు. హర్షవర్ధనుడు గొప్ప రాజే, కానీ అతని యొక్క అధికారం మొత్తం కూడా కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం అన్నట్లుగా ఐహోలు శాసనంలో హర్షవర్ధనుడిని ఏమని పేర్కొన్నారంటే సకల ఉత్తర భారతదేశానికి అధిపతి హర్షవర్ధనుడు అని ఐహోలు శాసనము మనకైతే ఇక్కడ పేర్కొంటా ఉందన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రెండవ పులకేశి అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఐహోలు శాసనంలో దక్షిణ పాదేశ్వర అని చెప్పి ఈ శాసనంలో పేర్కొన్నాడు. అంటే నేను దక్షిణ పదానికి నేనే రాజును అన్నట్లుగా ఈ విధంగా మనం చూసుకుంటే రెండో పులకేశి అనేటువంటి ఒక వ్యక్తి ఈ శాసనంలో పేర్కొన్నాడు. అడుగుతారండి, హర్షవర్ధనుడు నర్మదా యుద్ధంలో ఓడిపోయినట్లుగా ఏ శాసనం ఆధారంగా తెలుసుకోవచ్చు అంటే ఐహోలు శాసనం. ఎవరికి సంబంధించిందంటే
ఈ విధంగా బాదామి చాళుక్య రాజు అనేటువంటి రెండవ పులకేశికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకా ఈ విషయాన్ని హుయాన్సాంగ్ కూడా తన సియుకి గ్రంథంలో పేర్కొనడం జరుగుతుందండి. హుయాన్సాంగ్ కూడా తన సియుకి గ్రంథంలో దీని గురించినటువంటి సమాచారాన్ని మనకైతే ఇక్కడ పేర్కొనడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఒకసారి అయితే మీరు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇంకా ఇతని గురించి మనం మాట్లాడుకుంటే తాను పరిపాలించేటప్పుడు తన రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది? హర్షవర్ధనుడు తాను పరిపాలించేటప్పుడు ఉత్తరాన కాశ్మీర్ వరకు ఉండేదండి. కాశ్మీర్ వరకు అంటే కాశ్మీర్ లేదు, కాశ్మీర్ వరకు ఉండేది. కానీ దక్షిణాన మనం చూసుకుంటే కేవలం నర్మదా నది వరకు మాత్రమే. నర్మదా నదిని దాటి దక్షిణ పదంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడే రెండవ పులకేశి చేతిలో ఓడిపోయినాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. అలాగే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తూర్పున అలాగే పశ్చిమాన ఎక్కడి నుండి ఎక్కడి వరకు తన రాజ్యం ఉంటుంది అని అంటే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం చూసుకుంటే తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు రాజ్యాన్ని విస్తరించాడు, బ్రహ్మపుత్ర వరకు. పశ్చిమాన మౌఖరి వంశం అంటే గుజరాత్ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. అంటే హర్షవర్ధనుడు తన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, తూర్పున బ్రహ్మపుత్ర నది నుండి పశ్చిమాన గుజరాత్ వరకు కూడా తన రాజ్యాన్ని విస్తరించినాడు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా హర్షవర్ధనుడు గురించి మనం మాట్లాడాలి అంటే ఇతనికి సంబంధించిన సమకాలీన రాజులు, హర్షవర్ధనుడికి సంబంధించిన సమకాలీన రాజుల గురించి ఒకసారి మనం చూద్దాం. దాంట్లో ఆల్రెడీ మీకు ఒక రాజు తెలుసు, బాదామి చాళుక్య రాజు. అతన్ని రెండవ పులకేశి అని చెప్పి మనం చెప్తాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది, అప్పట్లో మన ఆంధ్ర ప్రాంతాన్ని వేంగి పాలకులు పరిపాలించే వాళ్ళు ఎవరు ఉండేవాడు అని అంటే కుబ్జా విష్ణువర్ధన అని చెప్తాం. ఈ రెండో పులకేశి వల్ల సోదరుడే అండి. ఈ రెండో పులకేశి తాను పరిపాలించేటప్పుడు ఆంధ్రలో వేంగి ప్రాంతాన్ని జయించి తన తరపున తన సోదరుడైనటువంటి కుబ్జా విష్ణువర్ధనుడిని సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఎల్లుండి క్లాస్లో ఈ బాదామి చాళుక్యుల గురించి కూడా మీకు చెప్పాను. సో ప్రస్తుతానికైతే గుర్తుపెట్టుకోండి, హర్షవర్ధనుడు పుష్యభూతి వంశాన్ని పరిపాలించేటప్పుడు సమకాలీన రాజులు బాదామి చాళుక్యుడుగా రెండో పులకేశి, వేంగి పాలకుడుగా కుబ్జా విష్ణువర్ధనుడు ఉండేవాడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరైతే గమనించాలి. ఇంకా అప్పట్లో పల్లవులు, కంచి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించేటువంటి పల్లవులు కూడా మన పుష్యభూతి వంశస్థులకు సమకాలీనుగా ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవారు? ఒకటవ మహేంద్రవర్మ అండ్ నరసింహవర్మ. ఒకటవ మహేంద్రవర్మ తర్వాత ఒకటవ నరసింహవర్మ కూడా, ఒకటవ నరసింహ వర్మ కూడా ఇతనికి సమకాలీనుడుగా ఉండేవాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. సో దీని మీద కూడా గతంలో మనకు క్వశ్చన్స్ వచ్చాయండి. సో బాదామి చాళుక్యరాజు రెండో పులకేశి, వేంగి చాళుక్యరాజు కుబ్జా విష్ణువర్ధన, పల్లవ రాజు అనేటువంటి ఒకటో మహేంద్ర మరియు ఒకటో నరసింహవర్మ ఇతనికి సంబంధించినటువంటి సమకాలీనులు అని చెప్పి మనం చెప్తాం. ఇంకా హర్షవర్ధనుడు 606లో హర్ష శకాన్ని ప్రారంభించడం జరిగిందండి. హర్షవర్ధనుడు 606 ఆ మధ్య కాలంలో హర్ష శకాన్ని ప్రారంభించాడు అని చెప్తాం. సో గుప్త శకాన్ని ఏ విధంగా గుప్తుల కాలంలో ఒకటో చంద్రగుప్తుడు ప్రారంభించాడో అలాగే హర్షవర్ధనుడు కూడా 606 ఆ మధ్య కాలంలో హర్ష శకాన్ని తాను ప్రారంభించాడు అని చెప్పి మనం అయితే చెప్తాం. ఇంకా హర్షవర్ధన్ తాను పరిపాలించేటప్పుడు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంచి పరిపాలన అందించాడు అంటామండి. సంక్షేమ పరంగా చాలా మంచి పరిపాలన అందించేటువంటి రాజుగా ఇతన్ని మనం చెప్తాం. దాంట్లో భాగంగా మహామోక్ష పరిషత్ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు తాను పరిపాలించేటప్పుడు దేశవ్యాప్తంగా అంటే తన రాజ్యవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాడు అనమాట. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ప్రారంభించాడు అంట. అలాగే సత్రాలను కూడా నిర్మించాడు. అలాగే దాన ధర్మాలను కూడా పెద్ద మొత్తంలో నిర్వహించాడు అంటాం. చికిత్సా కేంద్రాలను, సత్రాలను, అలాగే మనం చూసుకున్నట్లయితే
అంటే సత్రాలు అంటే అన్నదాన సత్రాలు ఇలాంటివన్నీ మాట. అలాగే దాన ధర్మాలను కూడా ఎక్కువ మొత్తంలో తాను నిర్వహించాడు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఇతని ఆస్థాన కవులుగా పేరు పొందినటువంటి వాళ్ళు అని చెప్పి కొందరు ఉంటారండి. దాని గురించి మాట్లాడే ముందు హర్షవర్ధనుడి పైన కొంతమంది చరిత్రకారులు కొన్ని కామెంట్ చేయడం జరిగింది. దాని గురించి ఇక్కడ నేర్చుకుందాం. ఆర్సి మజుందార్ అనేటువంటి ఒక వ్యక్తి హర్షవర్ధనుడు ఉద్దేశించి ఏమంటాడో చూడండి. హర్షవర్ధనుడు చివరి గొప్ప హిందూ రాజు. భారతదేశాన్ని పరిపాలించిన హిందూ మత రాజుల్లో చివరి గొప్ప హిందూ మత రాజు హర్షవర్ధనుడు అని పేర్కొన్నది ఆర్సి మజుందార్. అలాగే రోమిల్లా థాపర్ ఏమంటాడంటే హర్షుడు రాజకీయ ఆర్థిక కారణాల వల్ల యావత్ భారతదేశాన్ని సమైక్యం చేయలేకపోయాడు. ఈ విధంగా రాజకీయ ఆర్థిక కారణాలు అంటే ఏంటి? హర్షవర్ధనుడు పరిపాలించేటప్పుడు దక్షిణ భారతదేశంలో పల్లవులు ఉండేవారు, చాలా బలమైనటువంటి రాజులు. ఇంకొంచెం పైకి వస్తే వాతాపిని కేంద్రంగా చేసుకొని బాదామి చాళుక్యులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంకా బలమైన వాళ్ళు. ఇలా బలమైనటువంటి రాజులు ఉండడం వల్ల తను దక్షిణ భారతదేశాన్ని పరిపాలించలేకపోయాడు. కానీ కొంచెం సహకరించి ఉంటే దేశం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించే కెపాబిలిటీ ఉన్నటువంటి రాజు హర్షవర్ధనుడు అని చెప్పి రోమిల్లా థాపర్ అంటున్నాడు. అలాగే ఆర్థిక కారణాలు కూడా. ఏంటి సార్ ఆర్థిక కారణాలు? హర్షవర్ధనుడు నార్త్ ఇండియాను మొత్తాన్ని కూడా పరిపాలిస్తున్నాడు. కానీ తను ఏం చేస్తున్నాడు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తను ఏం చేస్తున్నాడంటే తను సంపాదించినటువంటి సొమ్మును మొత్తాన్ని కూడా అండి చెప్తే షాక్ అవుతారు. ఈ విషయాన్ని కూడా మనం చాలా పుస్తకాలు మెన్షన్ చేయలేదు. ఏదో దాన ధర్మాలు చేశాడు హర్షవర్ధనుడు రాసున్నాడు తప్ప అకాడమీ పుస్తకాల్లో మనకి ఇతని గురించి చాలా గొప్పగా రాసున్నారు. హర్షవర్ధనుడు తాను పరిపాలించేటప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేవాడని, 5 సంవత్సరాల కాలంలో తను సంపాదించిన సొమ్మును మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేసేవాడంట. ఎంతలాగా అంటే దాదాపుగా మహామోక్ష పరిషత్ 75 to 90 days పాటు జరుగుతుంది. మొత్తం అండి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేస్తారు. ఆ కార్యక్రమం మొత్తం అయిపోయేలోపు తన దగ్గర చిల్లి గవ్వ కూడా పెట్టుకోడు. కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేకోకుండా జస్ట్ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతో మాత్రమే ఉంటాడనమాట. అంటే ఒంటి మీద బట్టలు తప్ప ఆ మహామోక్ష పరిషత్ అయిపోయేలోపు తన దగ్గర ఏవీ ఉండవు. తను ధరించినటువంటి ఆ పట్టు వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆభరణాలు అవి కూడా తన సోదరైనటువంటి రాజ్యశ్రీకి ఇచ్చేసి తను మళ్ళీ కట్టు బట్టలతో సింహాసనం మీదకి వచ్చి మళ్ళీ పరిపాలన చేస్తాడు. సో ఇలా ఆర్థిక కారణాలు అనమాట. ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల ఆర్థికంగా బలంగా లేడు అని చెప్పి కూడా మనకు చెప్తున్నాడు రోమిల్లా థాపర్. ఆర్కే ముఖర్జీ ఏమంటున్నాడు? హర్షునిలో ఒక అశోకుణ్ణి, ఒక సముద్రగుప్తుణ్ణి మనం చూడొచ్చు. చూడండి, సముద్రగుప్తు లాంటి పెద్ద మొత్తంలో విజయాలు సాధించాడు. అంతే కదా, మాల్వా పాలకుడైనటువంటి దేవగుప్తుణ్ణి, గౌడ శశాంకుణ్ణి ఇలాంటి రాజులను ఓడించడం అంటే మామూలు విషయం కాదు. అలాగే మైత్రిక వంశాలని కూడా ఓడించాడు. ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ని మినహాయించి మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా జయించాడు. సముద్రగుప్తులాగా ఇతను కూడా పెద్ద మొత్తంలో దండయాత్రలు చేశారు కాబట్టి ఇతనిలో ఒక సముద్రగుప్తుని మనం చూడొచ్చు. అలాగే అశోకుడు కూడా, అంటే ఒక పక్క యుద్ధాలు చేస్తూనే తాను మరో పక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా ఎక్కడా కూడా వదలట్లేదు. కాబట్టి హర్షవర్ధనునిలో ఈ విధంగా అశోకుడిని, సముద్రగుప్తునికి సంబంధించినటువంటి మంచి గుణాలు ఇమిడి ఉన్నాయి అని చెప్పి పేర్కొన్నది ఎవరంటే ఆర్కే ముఖర్జీ. హెచ్సి రాయ్ చౌదరి ఏమంటున్నాడంటే భారతదేశ రాజుల్లోకెల్లా హర్షవర్ధనుడు ఒక గొప్ప రాజు అని చెప్పి చెప్తున్నాడండి. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎంతో మంది రాజులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక గొప్ప రాజుగా మనం ఎవరిని చెప్పొచ్చు అని అంటే ఇతన్నే మనం చెప్పొచ్చు అన్నట్లుగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హెచ్సి రాయ్ చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని మనకైతే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మీరైతే చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద కూడా ఒక ప్రశ్న మనకైతే ఉంటుందన్నమాట. ఇంకా మనం చూసుకుంటే ఆర్డి బెనర్జీ ప్రాచీన భారతదేశాన్ని సమైక్యం చేసిన కొద్దిమంది రాజుల్లో హర్షవర్ధనుడు కూడా ఒకడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో దేశం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించేటువంటి రాజులు కొంతమందే. సముద్రగుప్తుడైతేనేమి, రెండో చంద్రగుప్తుడైతేనేమి, అంతకుముందు చంద్రగుప్త మౌర్యుడైతేనేమి, అశోకుడైతేనేమి, మహాపద్మనందుడైతేనేమి, ఇలాంటి రాజులు మాత్రమే మొత్తం అఖండ భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించారు. అలాంటి రాజుల్లో హర్షవర్ధనుడు కూడా ఒకడు అని చెప్పి ఎవరు చెప్తున్నారంటే ఆర్డి బెనర్జీ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని మనకైతే ఇక్కడ
చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇవన్నీ కూడా హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్తాం. ఇంకా హర్షవర్ధనుడి గురించి మనం మాట్లాడాలంటే ఈ 2 విషయాలు తప్పనిసరిగా మాట్లాడాలి. అది మహామోక్ష పరిషత్ అంటామండి. హర్షవర్ధనుడికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి మహామోక్ష పరిషత్ అని చెప్పి మనం చెప్తాం. బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి రాజులు చాలా తక్కువ. అలాంటి రాజుల్లో ఒక ముఖ్యమైన రాజు, మహామోక్ష పరిషత్ నిర్వహించిన రాజు హర్షవర్ధనుడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తాడండి. ఇలా మొత్తం తాను ఎన్నిసార్లు నిర్వహించాడంటే మహామోక్ష పరిషత్ని 6 సార్లు నిర్వహించారు. హర్షవర్ధనుడు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ నిర్వహిస్తాడంటే 5 సంవత్సరాలకు ఒకసారి. మొత్తం ఎన్నిసార్లు ఈ మహామోక్ష పరిషత్ నిర్వహించాడు అని అంటే మాత్రం 6 సార్లు మహామోక్ష పరిషత్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినాడు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. సో దాంట్లో భాగంగా ఎక్కడ నిర్వహిస్తాడండి ఇది? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ మహామోక్ష పరిషత్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అన్నట్లుగా మనకి ఎవరు చెప్తున్నారు? హుయాన్ సాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని మనకు చెప్తున్నాడు. హర్షవర్ధనుడి యొక్క మహామోక్ష పరిషత్ గురించి హుయాన్ సాంగ్ రాసినటువంటి సియుకి గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చును. అయితే ఈ మహామోక్ష పరిషత్ అనేది ఎన్ని రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది అంటే 75 రోజులు అని చెప్పి కొన్ని పుస్తకాల్లో ఉంటుందండి. ఇంకొన్ని పుస్తకాల్లో 90 డేస్ అని ఉంటుంది. సో 75 ఆర్ 90 డేస్ పాటు ఈ యొక్క మహామోక్ష పరిషత్ని నిర్వహిస్తారు. అంటే ఈ రోజు స్టార్ట్ అయితే వరుసగా 75 రోజుల పాటు ఈ మహామోక్ష పరిషత్ అనేటువంటి కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఒకసారి అయితే మీరు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. అయితే మహామోక్ష పరిషత్తులో భాగంగా తొలి 4 రోజులు నిర్వహించేటువంటి కార్యక్రమాలు మనకు చాలా ఇంపార్టెంట్. తొలి 4 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు మనకు చాలా ముఖ్యమైనవి. మహామోక్ష పరిషత్తులో భాగంగా తొలి రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారంటే బుద్ధుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ విధంగా బుద్ధుడి విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా బౌద్ధ మత పరంగా నిర్వహిస్తారు. తర్వాత సూర్యునికి సంబంధించినటువంటి విగ్రహాన్ని 2వ రోజు ప్రతిష్ఠిస్తారు సూర్యుడి విగ్రహాన్ని. 3వ రోజు శివుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అని చెప్పి చెప్తాం. అంటే మహామోక్ష పరిషత్ కార్యక్రమంలో భాగంగా తొలి 4 రోజులు నిర్వహించే కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. తొలి రోజు బుద్ధుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2వ రోజు సూర్యుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. 3వ రోజు శివుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, పూజా విధానాలను నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. 4వ రోజు అయితే ఇంపార్టెంట్, కొంచెం డెప్త్గా గుర్తుపెట్టుకోండి. కేవలం బౌద్ధ సన్యాసులకు మాత్రమే దాన ధర్మాలు చేస్తారు. బుద్ధం శరణం గచ్చామి అని చెప్తూ 4వ రోజు దాన ధర్మాలను ప్రారంభించి 4వ రోజు కేవలం ఈ విధంగా బౌద్ధ సన్యాసులకు దాన ధర్మాలను చేయడం జరుగుతుంది. ఇంకా మొదలు 5వ రోజు నుండి అందరికీ కూడా, అన్ని మతాల వారికి కూడా దాన ధర్మాలు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తాం. అన్ని మతాల వారికి దాన ధర్మాలు చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్తులో భాగంగా తొలి 5 రోజులు నిర్వహించే కార్యక్రమాలను గుర్తించండి. చాలా డెప్త్ పాయింట్. ఈ పాయింట్ మీద అడిగితే చాలా మంది ఇబ్బంది పడతారు. ఒకసారి నేర్చుకోండి. నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, హర్షవర్ధనుడు శివుడిని, బుద్ధుడిని, సూర్యుడిని ఒకేలాగా ఆరాధించేవాడు, అంటే సమాన స్థాయిలో ఆరాధించేవాడు అని. చూడండి, ఇక్కడే తెలిసిపోతా ఉందిగా. ఈ విధంగా ఒకరోజు బుద్ధుడి విగ్రహం, ఇంకో రోజు సూర్యుడి విగ్రహం, ఇంకో రోజు శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ విధంగా పూజలు నిర్వహించి బౌద్ధ సన్యాసులు దాన ధర్మాలు చేసి తర్వాత అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ తన యొక్క ఏంటంటే సేవాభావాన్ని ప్రదర్శిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అయితే మహామోక్ష పరిషత్ నిర్వహించేటప్పుడు యుద్ధ ఖైదీలను కూడా రిలీజ్ చేసేవాళ్ళండి.
మహామోక్ష పరిషత్ కార్యక్రమంలో భాగంగా యుద్ధ ఖైదీలను విడుదల చేసేవారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. మహామోక్ష పరిషత్ కార్యక్రమంలో భాగంగా యుద్ధ ఖైదీలు విడుదల అవుతారు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించిన సమాచారము అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. ఇంకా నలంద విశ్వవిద్యాలయం గురించి చాలా ఎక్కువ పాయింట్స్ మనం మాట్లాడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక 2 మాటలు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం మాట్లాడదాం. కుమారగుప్తుడు నలంద యూనివర్సిటీని కట్టిస్తే హర్షవర్ధనుడు నలంద యూనివర్సిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు. తాను పరిపాలించేటప్పుడు నలంద యూనివర్సిటీ కోసం 100 గ్రామాలను దానంగా ఇచ్చినటువంటి రాజు హర్షవర్ధనుడు అని చెప్తాం. సో ఈ పాయింట్ని ఒకసారి అయితే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. అయితే హర్షవర్ధనుడు చివరిసారిగా ఈ మహామోక్ష పరిషత్ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించాడు అని అంటే 643 అండి. చివరి మహామోక్ష పరిషత్ని ఎప్పుడు నిర్వహించాడు అని అంటే 643. అన్నిసార్లు ఒకే చోట ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ అనేటువంటి ప్రాంతంలోనే నిర్వహించినాడు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక పాయింట్ ఏంటంటే హర్షవర్ధనుడు నిర్వహించిన మహామోక్ష పరిషత్కి హాజరైనటువంటి ప్రముఖ రాజు ఎవరు? భాస్కర వర్మ. కామరూప రాజు అనేటువంటి ఈ భాస్కర వర్మ అనేటువంటి రాజు హాజరవుతాడు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుంది అనమాట. ఆ పాయింట్ కూడా ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇదండి ఓవరాల్గా మనం చూసుకుంటే హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి సమాచారము అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో ఇతను మరణించిన తర్వాత తన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సింహాసనం మీదకి వస్తాడు. ఆయనే తర్వాత కొన్ని రోజుల పాటు పరిపాలన చేస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పుష్యభూతి వంశం హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి సమాచారం. ఈరోజుకి చాలండి. రేపటి క్లాస్లో మనం ఏంటంటే ఈ పుష్యభూతి వంశస్థులకి సంబంధించిన పరిపాలన గురించి నేర్చుకుందాం. ఓకేనా? పరిపాలనా పరమైనటువంటి అంశాలలో వీళ్ళ కాలంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది, రాజకీయ పరిపాలన ఎలా ఉండేది, ఆర్థిక వ్యవస్థ, అలాగే సమాజము, సైన్యము, అలాగే మనం చూసుకున్నట్లయితే వ్యాపారం ఏ విధంగా జరిగేది, సాహిత్యం ఎలా అభివృద్ధి చెందింది, నిర్మాణాలు ఏవైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రేపటి క్లాస్లో మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మ్యాక్సిమం ఇది కంప్లీట్ అయిపోతే మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అయినప్పటికీ కూడా మీకు మరికొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ని మీకు చెప్తాను. పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో వాటి గురించి కొంచెం తక్కువ అడుగుతూ ఉంటారు, బట్ అయినప్పటికీ కూడా మనం నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం చూసుకుంటే రేపటితో ఈ పుష్యభూతి వంశం అయిపోతుంది. అక్కడితో మనకు ఆల్మోస్ట్ 90% మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర అయిపోతుంది. దాంతోపాటు మీకోసం బాదామి చాళుక్యులు కూడా చెప్తాను. బాదామి చాళుక్యులతో పాటు పల్లవుల గురించి కూడా చెప్తాను. పల్లవులతో పాటు బాదామి చాళుక్యులు, పల్లవులతో పాటు రాష్ట్ర కూటుల గురించి కూడా మీకు చెప్తాను. దీంతో పాటు చోళ సామ్రాజ్యం గురించి కూడా మీకు చెప్పాలి. సో ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న టాపిక్సే. బాదామి చాళుక్యులు ఒకరోజు, పల్లవుల గురించి, రాష్ట్ర కూటుల గురించి, చోళ సామ్రాజ్యం. ఈ వారం అంతా కూడా ఈ క్లాసులు ఉంటాయండి. జాగ్రత్తగా వింటూ రండి. నీట్గా మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా అండి? సో ఈ విధంగా ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్, నేర్చుకునే ప్రయత్నం చేయండి. చివరి సమావేశంలో అండి భాస్కర్ వర్మ చివరి సమావేశంలో హాజరు కావడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఇది ఇవాల్టి క్లాస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారంగా మనం అయితే ఇక్కడ చెప్తాం. ఓకేనా? ఈరోజుకి చాలండి, మిగతా అంతా రేపటి క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.